నువ్వు నిజం నీ నవ్వు నిజం నా కంటి కాంతి నడుగు వేరే వెన్నెలుంది అనదు ఉన్న దాన్ని వెన్నెలనదు నేను నిజం నా ప్రేమ నిజం ఇది పిచ్చితనం మనకు అన్నా మనసు మాట వినదు విన్నా అవును కాదు అనదు నీలో నా సంతకం చెరిపేవి లేదుగా కనకే ఈ జీవితం కరిగే కల కాదుగా అరే నువ్వు నేను రెండక్షరాలుగా మారాలిగా ప్రేమయ్యిలాగా అరే ప్రేమే అయినా ఇకపైన కొత్తగా మన పేరుగా పిలిపించుకోదా. చాలా బాగుంది. మీకు నిజంగా ఇండస్ట్రీలో సింగర్ గా కూడా ఆఫర్స్ వస్తాయండి. నిజంగా బాగా పాడారు. మోస్ట్లీ చెప్పాలంటే ఈ మధ్య యూట్యూబ్ అనేది ఎక్కువ ట్రెండింగ్ అయింది. పర్టిక్యులర్ టాపిక్ పైన మాట్లాడడం ఎలా వచ్చింది థాట్? అసలు నా ఫ్రెండ్ ఒక అతను సంతోష్ అని ఒక పాడ్కాస్ట్ ఇలాగే హోస్ట్ చేస్తున్నాడు, దానికి గెస్ట్గా రమ్మని. నేను ఏదైనా తప్పు చేస్తుంటే దాని నుంచి నేను నేర్చుకున్న లెసన్ అది నేను షేర్ చేసుకుంటే వాళ్ళకి ఉపయోగపడుతుంది కదా అని ఐ స్టార్టెడ్ షేరింగ్ మై ఎక్స్పీరియన్సెస్. ఈ నెరేషన్ ఎలాగా అంటే ముందే ప్రాక్టీస్ చేయడమో స్క్రిప్ట్ రాయడం అలాంటివి ఏమైనా ఉన్నాయా? ఒక టాపిక్ అనుకుంటా, అంటే దీని గురించి మాట్లాడాలి, దీని మీద నాకు ఒక బలమైన ఒపీనియన్ ఉంది, అలాంటివి చెప్పాలి, ఇది ఖచ్చితంగా మంచి అని మనకు అనిపిస్తుంది కదా, అప్పుడు దీని గురించి మాట్లాడాలి అని అనుకుంటాను. చాలా మందికున్న డౌట్, మీ యూట్యూబ్ చూసే వాళ్ళకి ఇలా ఒక మైక్ కనిపిస్తుంది, మీరు ఆపోజిట్ ఇలా చూసి మాట్లాడతారు, ఎవరు మనుషులు ఉన్నారా లేరా? స్టూడియోలో ఉండేవాళ్ళు ఇప్పుడు మన వాళ్ళు ఉన్నారు కదా, మన టీం, అలాగే అక్కడ కూడా కొంతమంది టీం ఉన్నారు. వాళ్ళు వచ్చి అక్కడ కెమెరా పక్కనే కూర్చొని వింటుంటారు. వాళ్ళు ఉన్నారు కదా మనుషులు, వాళ్ళతోనే చెప్దామని అనిపించింది. వచ్చిన యాక్టర్స్ కి రిపీటెడ్ ఆఫర్స్ రావడం వల్ల వేరే యాక్టర్స్ కి ఆపర్చునిటీస్ రావట్లేదేమో అనేసి. అతను ప్రామిస్ కనపడకపోతే ఎవరైనా ఎందుకు ఆఫర్ చేస్తారు? ఉన్న వాళ్ళతో వెళ్ళాలని అనుకుంటారు. ఏదైనా ఎప్పుడైనా ఏదైనా యాక్టర్స్ రెస్పాన్సిబిలిటీ అండి. బిగ్గెస్ట్ రిగ్రెట్ ఏమనుకుంటున్నారు? ఏదైనా రిగ్రెట్ ఉందా మీకు మీ లైఫ్ లో? గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. ఐఎమ్ యువర్ ప్రియా దాసరి. సో ఈరోజు మనతో పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో ఉన్న గెస్ట్, హీఈస్ ఏ సచ్ ఏ గ్రేట్ యాక్టర్. ఇంకా చెప్పాలి అంటే భరత్ అనే నేను, సర్లేరు నీకెవ్వరు, వైల్డ్ డాగ్ ఇలాంటి ఫేమస్ మూవీస్తో మనకి చాలా బాగా పరిచయం ఉన్నారు. ఆయన ఎవరో కాదు, గురుచరణ్ గారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ గురు. హాయ్ ప్రియా, హౌ ఆర్ యు? గురు అనాలా చరణ్ అనాలా? నేనైతే గురువే కంఫర్టబుల్. ఓకే, మీ గురువునే పిలవండి. ఎందుకంటే మీ పాడ్కాస్ట్ వీడియోస్ చూసిన తర్వాత గురువుగానే ఫిక్స్ అయిపోయాను. అయ్యో, అటు వచ్చారా మీరు? ఓకే, ఎలా ఉన్నారు? ఫైన్, సూపర్. నేను కూడా చాలా బాగున్నాను. అండ్ ఆల్మోస్ట్ 12 years ఆఫ్ జర్నీ అనుకుంటా కదా ఇండస్ట్రీలో. హౌ ఈస్ ద జర్నీ? చాలా బాగుందండి, వెరీ ఎక్సైటింగ్, వెరీ హోప్ఫుల్. ఓకే, 12 years ముందుకి ఇప్పటికీ చూస్తే ఏది మేజర్ డిఫరెన్స్ ఏం కనిపిస్తుంది మీకు? ఇండస్ట్రీ పరంగా మేజర్ డిఫరెన్స్ మీలో మీకు అయి ఉండొచ్చు, మీ బాడీలో ఆర్ లేకపోతే ఫినాన్షియల్గా కానీ ఆర్ లేకపోతే లైఫ్ స్టైల్లో కానీ మేజర్ డిఫరెన్స్ ఏంటి? నాకు ముందు కన్నా ఇప్పుడు కొంచెం ఎక్సైటింగ్గా ఉంది జర్నీ. ఎక్సైట్మెంటా? ఓకే, అందుకే వన్ ఆఫ్ ద రీజన్స్ ఈజ్ ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్లో ప్రెజెన్స్ బాగా ఎక్కువ చేయడం జరిగింది. ఇంతకుముందు ఎప్పుడు కూడా ఇంత రిగరస్గా లేదు. ఓకే, ఆన్ అండ్ ఆఫ్ ఉండేది. ఇప్పుడు బాగా పెట్టడం వల్ల రెస్పాన్స్ చాలా బాగుంది. అది కొంచెం మోటివేటింగ్గా, ఎంకరేజింగ్గా ఉంది కాబట్టి లైఫ్ మచ్ మోర్ కలర్ఫుల్గా కనపడుతుంది. ఓకే, సో మోస్ట్లీ చెప్పాలంటే ఈ మధ్య యూట్యూబ్ అనేది ఎక్కువ ట్రెండింగ్ అయింది. కానీ మీరు 10 years బ్యాకే స్టార్ట్ చేశారు, ఆన్ అండ్ ఆఫ్ 4 months నుండి కంటిన్యూస్గా, అది కూడా ఒక పర్టిక్యులర్ టాపిక్ పైన మాట్లాడడం ఎలా వచ్చింది థాట్? అసలు అది నా ఫ్రెండ్ ఒక అతను సంతోష్ అని ఒక పాడ్కాస్ట్ ఇలాగే హోస్ట్ చేస్తున్నాడు, దానికి గెస్ట్గా రమ్మన్నాడు. మాట్లాడుతున్నాం, చాలా బాగానే వచ్చింది. యూజువల్గా బాగానే మాట్లాడతాం, అంటే హడావిడి మాట్లాడాము, అది బాగానే ఉంది. ఓకే ఫైన్ అనుకున్నాం. అందులో కొన్ని ఇంపార్టెంట్ విషయాలు మాట్లాడుంటాం కదా, ఇది బాగుంది కదా, ఈ ఒక్క బిట్ మనం బయటికి చెప్పగలిగితే ఇది ఒకటి రీల్ లాగా చేస్తే బాగుంటుంది అని అనుకుని అది ఒకటి చేస్తే అది 2000 views 3000 views వచ్చాయి. అసలు 3000 views అంటే నాకు చాలా ఎక్కువ. అప్పట్లో అలా అనుకునేవాడిని. 3000 views వచ్చేది బాగుంది ఏదో అని చెప్పి నేను అదే ఇంటర్వ్యూలో ఇంకొకటి మంచి చిన్న స్టోరీ లాంటిది ఉంది, అది కట్ చేసి పెట్టా. దానికి 5000 6000 వ్యూస్ వచ్చాయి. అరే ఇది జనాలు ఇష్టపడుతున్నారు కదా అని చెప్పి, ఇంకా అలాంటివి ఏమన్నా మన దగ్గర ఉంటే, మనం చెప్పాలనుకుంటే, ఏదైనా మంచి విషయం షేర్ చేసుకోవాలనుకుంటే, మనకి ఇంత లైఫ్లో చాలా అనుభవాలు ఉన్నాయి, చాలా జనాలకి
జనాలు ఉపయోగపడేవి ఉంటాయి. వాళ్ళకి వాళ్ళు చేసి నేర్చుకోవడం కన్నా నేను ఏదైనా తప్పు చేస్తుంటే దాని నుంచి నేను నేర్చుకున్న లెసన్ అది నేను షేర్ చేసుకుంటే వాళ్ళకి ఉపయోగపడుతుంది కదా అని ఐ స్టార్టెడ్ షేరింగ్ మై ఎక్స్పీరియన్సెస్. అది జనాలకు బాగా కనెక్ట్ అయింది. నేను ఎక్స్పెక్ట్ ఈ నెరేషన్ ఎక్కడి నుండి వస్తుంది అసలు? అంటే ప్రతిదానికి కూడా ఒక కథ చెప్పి ఇది నీతి అన్నట్టుంటాయి మీ వీడియోస్. ఈ నెరేషన్ ఎలాగా? అంటే ముందే ప్రాక్టీస్ చేయడమో స్క్రిప్ట్ రాయడం అలాంటివి ఏమైనా ఉన్నాయా? చాలా చాలా మంచి క్వశ్చన్ అడిగారు. ఒక టాపిక్ అనుకుంటా, అంటే దీని గురించి మాట్లాడాలి, దీని మీద నాకు ఒక బలమైన ఒపీనియన్ ఉంది, ఇది నేను చెప్పాలనుకుంటున్నాను, ఇది నాకు ఎందుకో బలంగా కరెక్ట్ అనిపిస్తోంది. ఎవరికి ఒపీనియన్స్ వాళ్ళకు ఉంటాయి కదా, కానీ కొన్ని బలంగా నమ్ముతాం. ఆ బలంగా నమ్మినప్పుడు అది చెప్పాలి అని అనిపిస్తుంది. అలాంటివి చెప్పాలి, ఇది ఖచ్చితంగా మంచి అని మనకు అనిపిస్తుంది కదా, అప్పుడు దీని గురించి మాట్లాడాలి అని అనుకుంటాను. ఏం మాట్లాడాలి అని ఒకసారి కళ్ళు మూసుకొని అలా చిన్న రివిజన్ చేసుకుని స్క్రిప్ట్స్ ఏం రాసుకుని. ఓకే. అయితే చాలా మందికున్న డౌట్ మీ యూట్యూబ్ చూసే వాళ్ళకి, ఇలా ఒక మైక్ కనిపిస్తుంది, మీరు ఆపోజిట్ ఇలా చూసి మాట్లాడతారు, ఎవరు మనుషులు ఉన్నారా లేరా? అది యాక్చువల్గా ఇలాగే మంచి విషయాలు కదా మాట్లాడేది, కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండేటప్పటికి అక్కడ స్టూడియోలో ఉండేవాళ్ళు, ఇప్పుడు మన వాళ్ళు ఉన్నారు కదా మన టీం, అలాగే అక్కడ కూడా కొంతమంది టీం ఉన్నారు. వాళ్ళు వచ్చి అక్కడ కెమెరా పక్కనే కూర్చొని వింటుంటారు. వాళ్ళు అక్కడ ఉండంగా నేను కెమెరా చూసి చెప్తుంటే అది నాకు ఎందుకో అంత సెట్ కాలేదు. వాళ్ళు ఉన్నారు కదా మనుషులు, వాళ్ళతోనే చెప్దామని అనిపించింది. వాళ్ళతో చెప్పడం మొదలు పెట్టాక ఏమైందంటే వాళ్ళ రియాక్షన్ బాగుండేటప్పుడు నాకు నరేషన్ బాగా వస్తుంది. సో ఎవరన్నా మనకి రిసీవర్ ఉన్నారు అనుకున్నప్పుడు అది మచ్ మోర్ ఎంగేజింగ్గా ఉంటుంది కదా. సో అందుకని అది బాగా వచ్చింది. అందుకే నేను కెమెరా చూస్తే అది ఒక గోడకు చెప్పడం కన్నా మనిషికి చెప్పడం బాగుంటుంది కదా, అందుకని కెమెరా పక్కనే వాళ్ళు కూర్చోంటారు, వాళ్ళకి చెప్తుంటాను. ఎట్ ఎ టైం రెండు పనులు, ఇటు రికార్డ్ అవుతుంది, యూట్యూబ్ లో పెట్టచ్చు, ఇటు వీళ్ళకి చెప్పొచ్చు అని వాళ్ళు ఇంట్రెస్టెడ్ గా ఉన్నారు కాబట్టి. వాళ్ళు నేను స్టూడియోకి వస్తున్నట్టు చాలా ఎక్సైటెడ్ గా ఉంటారు అనమాట. ఏ గురు బ్రో ఇస్ కమింగ్, ఈ రోజు మనకు ఒక 2 hours ఫుల్ గా బాగా మంచి విషయాలు దొరుకుతాయి అన్నట్టు. ఒకసారి 2-3 కూర్చుంటారు, ఒకసారి అక్కడొకరు కూర్చుంటారు, అలా అందరితో ఇట్లా మాట్లాడుతూ చెప్తా. చూసే వాళ్ళకి ఎందుకు పక్కకు చూస్తున్నాడు అనిపిస్తుంది, కానీ ఎటు చూస్తే ఏమైంది, మనం బాగా చెప్పాలి అంతే. చెప్పడానికి ఒక వాళ్ళు వింటున్నారు, మనిషికి చెప్తే బాగుంటుంది కదా, ఇంకా కెమెరాకి చెప్తేనే కొంచెం ఆర్టిఫిషియల్గా ఉంటుంది అనిపిస్తుంది. ఓకే. సో ఇండస్ట్రీ జర్నీ స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ ఫిల్మ్ ఏంటి మీది? కేస్ నెంబర్ 666/2013 అనేది ఒక ఫిల్మ్. ఓకే. ఆ ఫిలింలో అదొక ఫౌండ్ ఫుటేజ్ ఫిలిం. ఫౌండ్ ఫుటేజ్ అంటే తెలుసా మీకు? ఫౌండ్ ఫుటేజ్ అంటే ఏంటంటే కెమెరా లోపల ఇది ఉంటుంది కదా, SD కార్డ్. ఆ SD కార్డ్స్ ఒక 4-5 దొరికాయి అనుకోండి మీకు, అందులో ఉండే ఫుటేజ్ని మీరు ఎక్స్పోజ్ చేసి చూసారనుకోండి, అక్కడ ఒక స్టోరీ ఉంటుంది, ఈ కార్డులో ఒక స్టోరీ ఉంటుంది, అక్కడ ఒకటి కనెక్ట్ అవుద్ది, ఇక్కడ ఒకటి, అవన్నీ కలిపితే ఒక స్టోరీ అవుద్ది, చూసారా? అదే ఫౌండ్ ఫుటేజ్. మిక్సీ చేసినట్టు ఫౌండ్ ఫుటేజ్ అనే ఒక క్లాస్ టర్మ్ ని మిక్సీ అని కొట్టేశారు మీరు. జనాలకు అర్థం అవ్వాలి అలాగా, అంటే సింపుల్ గా అర్థం చేసుకోండి, అన్ని కలిపి మిక్స్ అలాగా. ఇదొక మిక్సీ ఫిలిం అంటే బాగుండదు కాబట్టి ఫౌండ్ ఫుటేజ్ అనేది కరెక్ట్ టర్మ్ అనమాట. సో కొన్ని కెమెరాస్ లో కొన్ని కార్డ్స్ దొరికాయి అనుకోండి, అందులో ఉండే ఫుటేజ్ అంతా ఒక క్రమంగా ఒక చోట ఆర్డర్ గా పెడితే ఒక స్టోరీ ఫామ్ అవుద్ది. ఇప్పుడు మీ మొబైల్ నుంచి తీసినా కూడా మీరు గత 6 నెలల నుంచి మీరు చేసిన యాక్టివిటీస్ అన్ని ఒక ఆర్డర్ తీసుకుని చిన్న స్టోరీ ఫామ్ అవుతుంది తెలియకనే. సో అలాగా ఫుటేజ్ నుంచి ఒక స్టోరీ లేదా ఒక కేసుకి సంబంధించిన డీటెయిల్స్ తీసుకోవడం అనేది అదొక ఫౌండ్ ఫుటేజ్ ఫిల్మ్ అని అంటారు. బ్లేర్ విచ్ ప్రాజెక్ట్ అని హాలీవుడ్ లో అది సెన్సేషనల్ హిట్ అనమాట. సో అలాంటి అటెంప్ట్ అనమాట ఈ సినిమా కూడా. ఈ సినిమాలో కూడా 2-3 ఫ్రెండ్స్ కి కెమెరాలు ఉంటాయి, అందరు మాయమైపోతారు, డిజపియర్ తప్పిపోతారు, వాళ్ళ SD కార్డులు పోలీసులు దొరుకుతాయి, అందులో ఉండే కార్డ్స్ ఉంటాయి కదా, అందులో ఉండే ఫుటేజ్ అంతా కూడా ఆర్డర్లో పెడితే ఒక స్టోరీ వస్తుంది, అదే సినిమా. ఓకే. స్క్రీన్ ప్లే మీద ఎక్కువ నడుస్తుంది అనుకుంటా మూవీ అంతా కూడా. మీకు అలాంటి దగ్గర మనకు ఒక చిన్న రిస్క్ ఉంది, ఏంటో తెలుసా? బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉండదు, ఎందుకంటే ఫౌండ్ ఫుటేజ్ కదా, అందులో మ్యూజిక్ ఏ ఉండదు కదా. ఒక దయ్యం వచ్చినా సరే అలాంటి సౌండ్ ఉండదు, మామూలుగా వచ్చి వెళ్ళిపోవాలి. సో దానిలో నుంచి వితౌట్ ఎనీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వీ హ్యావ్ టు క్రియేట్ దట్ టెన్షన్, ఇంపాక్ట్ క్రియేట్ చేయాలి, ఆ టెన్స్ క్రియేట్ చేయాలి, థ్రిల్లర్ లాగా రావాలి కదా. అందులో ఇంకా ఏదన్నా చేతిలో ఉండే కర్ర కింద పడిపోతే వచ్చే సౌండ్, కీచురాళ్ళన్నీ అరిచే సౌండ్స్, ఉరుములు మెరుపుల సౌండ్ అని న్యాచురల్ గా ఏవైతే అందులో రికార్డ్ అయ్యే పాసిబిలిటీ ఉంటుందో అందు నుంచి అవే చూపించాలి, దాని నుంచి థ్రిల్ చేయాలి. ఓకే. సో టోటల్ ఎన్ని ఫిల్మ్స్ చేశారు? ఒక 20 to 25 చేస్తుంటానండి. ఓకే. కానీ బాగా తెలిసిన ఫిల్మ్స్ అయితే సంపూర్ణేష్ గారివి, అండ్ దెన్ భరత్, అదే నేను ఇంట్రోలో ఏవైతే ఫిల్మ్స్ చెప్పానో అవి కదా. సర్లే నీకు, రెండు కూడా మహేష్ బాబు గారితోనే వచ్చాయి. ఏదన్నా మీకు ఏదన్నా పర్సనల్ గా ఆయనతో ఫ్రెండ్షిప్ కానీ లేకపోతే ఏదన్నా ఉందా? లేదు. మరి ఎలా రెండు ఆయనతోనే? అనుకోకుండా అలా జరిగింది. ఓకే. అనిల్ రావుపూడి గారు, నేను ఒక షార్ట్ ఫిల్మ్ చేసినప్పుడు ఆయన చూసి నాకు పర్సనల్గా కామెంట్ పెట్టారు, ఇది బాగుంది, ఇది చాలా బాగుంది,
ఇది ఇంకొంచెం బెటర్గా ఉండొచ్చు, ఇలా చిన్న రివ్యూ లాగా ఒకటి లాంగ్ బ్యాక్ ఇచ్చున్నారనమాట. ఆ రకంగా ఆయనకి నేను యాక్టింగ్ అంటే నాకు ఇష్టమని, నాకు మంచి రోల్ ఇవ్వాలని ఆయన అనుకుంటూ ఉండేవారు. సరిలేరు నీకెవరు సినిమాలో ఉన్న రోల్స్లో, ఆయన రాసుకున్న స్క్రిప్ట్లో ఉన్న రోల్స్లో విజయశాంతి గారి అల్లుడు క్యారెక్టర్కి నేను సూట్ అవుతాను అనిపించి ఆయన అది ఆఫర్ చేశారు. ఓకే, అలా రెండు మ్యాచ్ అయిపోయినాయా? ఓకే. అండ్ భరత్ అనే నేను సినిమాలో కొరటాల శివ గారిని అప్రోచ్ అయినప్పుడు ఆయన ఇందులో రోల్ ఇచ్చారు. అనుకోకుండా అది ఎడిటింగ్లో ఆ సీన్ కట్ అయిపోయింది. సో సినిమాలో అది ఉండదు, నేను యాక్ట్ చేసిన 2 సీన్స్ ఉండవు. అది తర్వాత యూట్యూబ్లో రిలీజ్ చేశారు. అది చాలా పాపులర్ అయింది. ఇది నేను అనుకున్న ఫస్ట్ మీ సీన్స్ లేవండి అని చెప్పినప్పుడు ఎవరికైనా కొంచెం బాధ వేస్తుంది కదా, మహేష్ బాబు గారితో యాక్ట్ చేసినప్పుడు. అది నేను బాగా చేశాను, అంటే మంచి సీన్ అనమాట. అది సినిమా ఇన్ ఫేవర్ ఆఫ్ సినిమా డెసిషన్లు తీసుకుంటారు ఎవరైనా, మీకనో నాకనో డైరెక్టర్కనో హీరోకనో కాకుండా కథకి సినిమాకి ఏదైతే హెల్ప్ అవుతుందో అదే ఉంచుతారు. అలా ఉంచే క్రమంలో నాది పోయి ఉంటే దట్స్ ఓకే, ఎందుకంటే సినిమా బాగుండాలి, మంది పెట్టి సినిమా బాగాలేకపోతే ఏం లాభం. సో దట్స్ ఓకే, ఎడిటింగ్లో పోతే పోయిందిలే అనుకున్నా. కానీ ఈ సినిమా ఈ సీన్ యూట్యూబ్లో రిలీజ్ అయిన తర్వాత ఇది థియేటర్లో ఉంటే బాగుండు అని అన్నారు చాలామంది. చాలామంది వెబ్సైట్స్ రాశాయి ఈ సీన్ కనుక థియేటర్లో ఉంటే దద్దరి లేదు థియేటర్ అది ఇదని రాశారు. స్టిల్ ఐ రిమెంబర్ ద హెడ్ లైన్. అసలు అన్నిటికన్నా గొప్ప విషయం ఒకటి చెప్పాలి మీకు. కొరటాల శివ గారిని మన టీఎన్ఆర్ గారు ఇంటర్వ్యూ చేస్తున్నారు. నేను అప్పుడే సినిమా రిలీజ్ అయింది, మన సీన్ ఎలాగూ లేదు, కొరటాల శివ గారి ఇంటర్వ్యూ వస్తుంది కదా టీఎన్ఆర్ గారిది అని పడుకొని చూస్తున్నా. టక్కని టీఎన్ఆర్ గారు గురుచరణ్ సీన్ రాలేదేంటండి సినిమాలో అడిగారు. అడిగితే ఉలిక్కిపడి లేచి కూర్చున్నా, ఏంటి నా పేరు అడిగారేంటి అని. అడిగితే ఆయన కొరటాల శివ గారు అబ్బాయి బాగా చేశాడండి ఆ రోజు, ఆ సీన్ ఉంటుందా ఉండదా అని నాకే కొంచెం డౌట్ ఉండింది, 4 అవర్స్లో షూట్ చేశాను, కరెక్ట్గా అబ్బాయి ఆ సీన్లోనే పడ్డాడు, అది రిపీట్ అవుద్దేమో అనుకుని నేను శ్రీకర్ ప్రసాద్ గారు డిస్కస్ చేసుకుని ఆ సీన్ తీసేసాము, బట్ యూట్యూబ్లో త్వరలో పెట్టేస్తాను అని చెప్పారు ఆయన. ఇంకా నాకు అసలు పిచ్చెక్కిపోయింది, ఏంటి అసలు సినిమాలో ఉన్నా కూడా అంత ఇంపాక్ట్ రాదేమో, సినిమాలో డిలీట్ అయినందుకు టీఎన్ఆర్ గారు నా పేరుతో గుర్తు చేయడం, ఆయన కొరటాల శివ గారు ఎక్స్క్లూజివ్గా నా గురించే మంచి యాక్టర్ అని చెప్తూ మాట్లాడటం. అరే సినిమాలో ఉన్న కూడా ఫీడ్బ్యాక్ రాదు కదా, మనకి మంచిగా జరిగిందిలే అని అనుకున్నా. ఓకే, తర్వాత టీఎన్ఆర్ గారిని ఎప్పుడన్నా కనెక్ట్ అయ్యారా? యాక్చువల్గా టీఎన్ఆర్ గారు లాంగ్ బ్యాక్ నేను షార్ట్ ఫిల్మ్స్ అది చేసి నా యాక్టింగ్ ఏదో ప్రాజెక్ట్ చేసుకునే రోజుల్లో ఆయన ఫేస్బుక్లో జస్ట్ ఊరికి పంపి చూడండి సార్ అని అనేవాడిని. అయినప్పుడు ఇదెవరు బాగా చేశారండి, డైరెక్టరా మీరు అని అన్నారు. కాదండి యాక్టర్ అంటే, ఇందులో చేసింది యాక్టర్ మీరా, ఇందులో హీరోగా చేసింది మీరా? అవును సార్. చాలా బాగా చేస్తున్నారండి, వెరీ గుడ్ వెరీ గుడ్, ఇందులో మీరు అనుకోలేదు, మీరు చాలా బాగా చేస్తారనమాట. ఇది అయితే నేను నా సర్కిల్ అందరికీ మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేస్తాను. ఓకే వెరీ గుడ్ అండి, ఇప్పుడు నన్ను ఇది షేర్ చేయండి అని మాత్రం అలా అడగండి, కానీ నేను మీకు చాలా మంచి కాంటాక్ట్స్ మేము ఇంట్రడ్యూస్ చేస్తాను, ఓకేనా? వెరీ గుడ్, చాలా బాగుంది మీ యాక్టింగ్, ఇంత న్యాచురల్ యాక్టింగ్ ఈ మధ్య చూడలేదండి అని నాకు అప్రిషియేట్ చేశారు. సో దట్ ఈస్ ఆన్ అండ్ ఆఫ్ నేను ఆయనతో మాట్లాడుతూ ఉండేవాడిని, అక్కడక్కడ పార్టీస్లో మీట్ అయ్యేవాళ్ళం. ఆయన గురు నువ్వు అక్కడక్కడ ఎక్కడ పడితే అక్కడ ఇంటర్వ్యూలు ఇవ్వద్దు, మనం చేద్దాం లాంగ్, అప్పుడు ఆయన లాంగ్ ఇంటర్వ్యూస్ చేసేవాళ్ళు కదా, లాంగ్ ఇంటర్వ్యూస్ చేద్దాము, మొత్తం మన ఇంటర్వ్యూలోనే నువ్వు చెప్దు కానీ నీ జర్నీ అంతా కూడా ఆయన అప్పుడప్పుడు కలిసినప్పుడు ఇలా చెప్పేవాళ్ళు. నేను ఎంత టీఎన్ఆర్ గారి ఇంటర్వ్యూస్ ఆల్మోస్ట్ ఆయన ఒక 30-40 చేస్తుంటే, ఎక్కువ చేశారు, అందులో నేను దాదాపుగా 30-50% అన్ని ఇంటర్వ్యూస్ ఫుల్ 5 hours 6 hours 3 hours 2 hours అన్నీ చూశాను. కొన్ని అయితే నాకు ఇష్టమైన ఇంటర్వ్యూ 2-3 సార్లు చూశాను, 3 hours 4 hours. సో యాక్టర్గా ఏదో ఒక రోజు నేను కూడా ఒక మంచి సినిమా చేయాలి, టీఎన్ఆర్ గారు పిలవాలి, నేను కూడా ఆయనతో డిస్కస్ చేయాలి, మంచి క్వశ్చన్ అడిగితే ఇది ఈ చైర్లో నేను ఉండాలి, ఆ చైర్లో ఆయన ఉండాలి, సార్ నేను ఇలా మీతో ఇలా ఒక మంచి సినిమా చేసి అది హిట్ అయ్యి మీతో డిస్కషన్కి ఐ డ్రీమ్ మీడియాకి ఇంటర్వ్యూకి రావాలి, మీతో డిస్కస్ చేయాలని నాకు ఉండింది సార్. ఇన్నాళ్ళకి అది పాసిబుల్ అయిందని నేను చెప్తున్నట్టు ఆయన రిసీవ్ చేసుకొని మేమంతా ఇలా మాట్లాడుకుంటున్నట్టు నేను సక్సెస్ అక్కడికి వెళ్ళాలి అని ఎంత బలంగా కలలు కంటూ ఉండేవాడిని. అంటే నేను సక్సెస్ అవ్వాలి, దాని రిజల్ట్గా ఐ డ్రీమ్ మీడియాలో టీఎన్ఆర్ గారి షోలో ఉండాలి, ఆయనతో మాట్లాడుతున్నట్టు విజువలైజ్ చేసుకోవడం, ఊహించుకోవడం అలా నా బ్రెయిన్కి టీఎన్ఆర్ గారితో కూర్చొని డిస్కస్ చేయడం అనేది ఒక వ్యసనంలో అలవాటు అయిపోయింది అనమాట. నేను సక్సెస్ అవుతాను, అక్కడికి వెళ్తాను, సక్సెస్ అవుతాను, ఆయనతో కూర్చుంటాను, ఇదే ఉండింది. కరోనా టైంలో ఆయన పోయిన తర్వాత ఎంత ఏడ్చానంటే, అసలు నేను ఆయనకి అంత కనెక్ట్ అయి ఉన్నానా అని నాకు అప్పుడు తెలిసింది, ఆ ఏడుపులో తెలిసింది నాకు ఎందుకు ఇంత ఏడుపు వస్తుంది నాకు. అంటే తెలిసిన వాళ్ళకి ఎవరో హెల్ప్ చేయాలనుకోరు, బేసిక్గా మీరు ఎవరో తెలియనప్పుడు మీలో ఉన్న టాలెంట్ని గుర్తు చేసి ఆయన హెల్ప్ చేయాలనుకున్నారు మీకు. అనుకున్న దాని తర్వాత కూడా ఈజ్ అ వెరీ నైస్ పర్సన్ అండ్
సార్ మీ ఇంటర్వ్యూలో ఇది అంత నచ్చలేదు సార్ అంటే, అవునండి అది ఇంకొంచెం బాగుండి ఉండాల్సింది, కరెక్టే మీరు చెప్పింది, హుందాగా ఆయన నాకు రెస్పాన్స్ ఇచ్చేవారు. ఐఎమ్ నో బిగ్ పర్సన్ కదా, అయినప్పటికీ నాకు చాలా హుందాగా రెస్పాన్స్ ఇచ్చేవారు, చాలా అప్యాయంగా పలకరించేవారు. ఆయన ఇంటర్వ్యూస్ అంత ఓపిక, అసలు అటెన్షన్ స్పాన్ అంతా తగ్గుతున్న రోజుల్లో 3 గంటలు 4 గంటలు షోస్ ఆయన నిలబెట్టేవారు. అప్పటికే ఆయనకు మిలియన్స్లో వ్యూస్ వచ్చేవి, సామాన్యమైన విషయం కాదు. నేను ఆయన్ని, సార్ మీరు ఎంత నాలెడ్జ్ మాకు ఇస్తున్నారు, నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయొచ్చా, ఒక్క అవకాశం ఇవ్వండి, నాకు చాలా క్వశ్చన్స్ ఉన్నాయి అని నేను అడిగామండి. వద్దు, నేను నన్ను చాలా మంది అడిగారు, నేను ఇవ్వదలుచుకోలేదు, గోల్స్ వేరే ఉన్నాయి అది ఇది చెప్పుకొచ్చేవాళ్ళు. సార్ టిఎన్ఆర్ గారు మీరు ఎక్కడున్నారో, నేను ఐ డ్రీమ్కి వచ్చాను, మీరు లేరు సార్. ఓకే, ఆయన ఎక్కడున్నా చూస్తూ ఉంటారు అనుకుందాం. ఇప్పుడైతే స్పిరిట్ ఇస్ దేర్, టిఎన్ఆర్ లివ్స్ ఆన్ అని నేను ఒక పోస్ట్ కూడా పెట్టాను ఆయన పోయినప్పుడు. ఓకే, తమన్నా గారితో కూడా మీరు యాక్ట్ చేశారు బాగా. సో బేసిక్గా ఎందుకు వచ్చారు ఇండస్ట్రీకి? మీరు యాక్టర్ అంటే హీరో అవ్వాలనుకున్నారా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవ్వాలనుకున్నారా? నాకు తెలియకనే మైండ్లో నేను ఎప్పుడు నేను మెయిన్ లీడ్గానే అనుకుంటానండి, మెయిన్ లీడ్గా హీరో అనే అనుకుంటాను. ఇప్పుడేదో హీరో అనకూడదు, ప్రొటాగనిస్ట్ అది ఇది అంటున్నారు, కానీ అది యాక్చువల్గా వ్యత్యాసం నాకు తర్వాత తెలిసింది, ఏంటి హీరో అంటే ఏంటి, ప్రొటాగనిస్ట్ అంటే ఏంటి అని. ఓకే, ఎనీవేస్ నేను ఎప్పుడు మెయిన్ లీడ్గా ఉండాలి, ఒక సినిమాని అంతా భుజం మీద వేసుకొని, నాకు ఒక సినిమాని మొత్తం భుజం మీద వేసుకొని ముందు తీసుకెళ్ళడం అనేది ఎఫర్ట్లెస్గా చేయగలను అని నా నమ్మకం. సో నేను ఎప్పుడు మెయిన్ లీడ్ అవ్వాలని నా ఉద్దేశం. కానీ ఫేమస్ అయిన మూవీస్ అన్నిట్లో కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేశారు. వన్ ఆఫ్ ద అంటే ఇంపార్టెంట్ రోల్స్ చేస్తూ వచ్చాను. కానీ నాకు ఎప్పుడు కూడా ఇప్పుడు ఏదైనా సినిమా చూస్తున్నాను అనుకోండి, సినిమా చూస్తున్నా అంటే ఇతను ఎలా చెప్పాడు, ఆ కమెడియన్ ఆ డైలాగ్ ఎలా చెప్పాడు, అలా ఉండదు. నాకు మెయిన్ లీడ్ ఏం చేస్తానో నేనైతే ఎలా చేయగలను, ఇది ఇంకా బెటర్గా చేయగలను, నాకన్నా ఇతను బెటర్గా చేస్తున్నాడు, ఏం చేయగలను, ఫోకస్ మొత్తం అక్కడే ఉంటుంది, చుట్టుపక్కలకి వెళ్ళనే వెళ్ళదు. అది కూడా ఒక గ్రూవ్లో కూర్చుంది, అది అంతే, ఇంకా దాన్ని ఎవరు తీయలేకపోతున్నారు. ఓకే, హౌ డు యు రేట్ సెల్ఫ్ ఇన్ యువర్ సెల్ఫ్ ఇన్ యాక్టింగ్? 10 out of 10 అంటే మీకు మీరు ఎంత రేటింగ్ ఇచ్చుకుంటారు? అంటే ఇది కొంచెం సబ్జెక్టివ్ ఇదండి. అంటే నాకు ఎప్పుడు చాలా చెయ్యాలని ఉంటుంది, కానీ చాలా నేర్చుకోవాల్సింది ఉందని కూడా అనిపిస్తుంది. సో ఐ కెనాట్ రేట్ మోర్. నేను ఐఎమ్ లైక్ మేబీ 5. బ్యాలెన్స్ చేద్దామనేసి మధ్యలో నెంబర్ చెప్పేసారా? ఓకే, అంటే ఒక యాంగిల్ నాకు నేను బిలీవ్ చేసేది ఏంటంటే, ఒక కొబ్బరిమట్టలో మీరు చూసుంటారు, చాలా అమాయకమైన ఒక ఫన్నీతో కూడిన తమాషాతో కూడిన అమాయకత్వం. అక్కడ నుంచి నేను ఒక సైకోపాత్ వరకు నేను ఆ కళ్ళల్లో ఆ మూల నుంచి ఈ మూల దాకా ఆ రేంజ్, అంత రేంజ్లో చేయగలను. అంటే ఫ్రమ్ దిస్ పోల్ టు దట్ పోల్ నేను పర్ఫామ్ చేయగలను. అన్ని 80-90 మార్క్స్ అబోవ్గానే చేయగలను నేను అనుకుంటున్నా. సో అన్నీ ఎక్స్ప్లోర్ చేయాలని కోరుకుంటుంది. అంబిషన్ వైజ్ నాకు యాక్టింగ్లో 9 మార్క్స్ ఉంటాయి. ఇంకా ప్రూవ్ అవ్వలేదు కదా, నాకు అవకాశం వస్తే అది ఎప్పుడు అందరికీ తెలుస్తుంది కదా. సో ఇంకా అవకాశం ఉంటే వస్తుంది. ఇప్పటికైతే నేను ఐ రైట్ మై సెల్ఫ్ యాజ్ 9, బట్ నేర్చుకోవాల్సింది అంతకన్నా ఇంకా చాలా ఎక్కువ ఉందని అనుకుంటాను కాబట్టి 5. అనే లర్నింగ్ ఫ్రంట్ 5, అనే కాన్ఫిడెన్స్ ఫ్రంట్ 9. ఓకే, సో కొబ్బరిమట్ట అనగానే గుర్తొచ్చింది, సంపూర్ణేష్ గారి మూవీస్ కొంచెం మీకు తెలుసు కొంచెం క్రింజ్గా ఉంటాయి చూడడానికి, అంటే జనాలకి అరే ఏంట్రా ఇది అంటే బుర్ర గోకేసుకోవాలనిపిస్తుంది, అన్నట్టు ఏం చేస్తున్నారా అన్నట్టు అనిపిస్తుంది. బట్ అట్ ద సేమ్ టైం చాలా ఫన్నీగా ఉంటుంది. ఆ స్టోరీస్ మీరు విన్నప్పుడు అసలు, లేకపోతే హృదయకాలయంలో ఆ లాస్ట్ సీన్, హార్ట్ సీన్ ఇంకా చాలా బాగా ఫేమస్ అయింది, జనాలు అందరూ పిచ్చోళ్ళు అయిపోయారు. సో ఎవరో యూట్యూబ్ లో 8 డాక్టర్స్ కమిటెడ్ సూసైడ్ ఆఫ్టర్ వాచింగ్ దిస్ వీడియో. డాక్టర్స్ ఎందుకు ఇంకా డాక్టర్స్ చదివి MBBS చదివిన వాళ్ళు వేస్ట్ అనిపిస్తుంది ఆ సీన్లు చూస్తే. ఇలాంటి స్టోరీస్ విన్నప్పుడు అసలు మీ ఫస్ట్ రియాక్షన్ ఏంటి? బికాజ్ ఐ నో ద జానర్, ఆ జానర్కి ఎంత న్యాయం జరుగుతుందనే చూసి ఆ థాట్స్ క్రియేటివ్గా మేము షూటింగ్లో కూడా పగలబడి నవ్వుకునేవాళ్ళం అనమాట కొన్నాళ్ళకి. అది కెమెరామెన్ కూడా ఇలా చూసి కళ్ళనీళ్ళు వచ్చేసి ఫోకస్లో ఉందో లేదా అర్థమయ్యేది, ఆయనకు అర్థమయ్యేది కదా. ఆయన ఇలా చూసి పక్క వచ్చి నవ్వుతునేవాడు, మేము యాక్ట్ చేస్తారు చూసేవాళ్ళు, ఆయన పడిపడి నవ్వుతునేవాడు. అలాగే 2-3 టేక్లు సరదాగా ఫుల్ జాలీగా ఉండేది. ఓకే, వాట్ కైండ్ ఆఫ్ పర్సన్ అసలు సంపూర్ణేష్ గారు అంటే? ఆయన ఈజ్ అ వెరీ సిన్సియర్ పర్సన్. ఆఫ్ స్క్రీన్ ఆన్ స్క్రీన్ ఒకటేలా ఉంటారంటే, ఆన్ స్క్రీన్ చాలా కామెడీగా అనిపిస్తారు కదా, బయట కూడా అలాంటి పర్సన్? బయట అలాంటి పర్సన్ కాదు. ఈజ్ అ వెరీ జెన్యూన్ పర్సన్, వెరీ సిన్సియర్ పర్సన్, వెరీ గుడ్ ఫ్రెండ్. అండ్ ఇప్పుడు కూడా ఫోన్ చేస్తే, అన్నగారు చెప్పండి అండి, సంపు ఇదేమన్నా ఒక టీజర్ వచ్చింది నేను షేర్ చేస్తావా అన్న అనుకోండి. చేస్తావా అనకూడదు అన్నగారు, మీరు చెయ్యి అనాలి అంటాడు. సచ్ ఏ నైస్ గై హీ ఈస్. చాలా తెలివైన వాడు సంపు, చాలా తెలివైనవాడు. మీకు తెలియదు నేను చెప్పాలి ఏదన్నా అంటే, ఎంత మంచి ఎంత కైండ్ హార్టెడో ఈక్వల్లీ హీఈస్ ఇంటెలిజెంట్ ఆల్సో. ఓకే, సో ఇందాక మీరు 9/5 రేటింగ్ ఇచ్చుకున్నారు కాబట్టి, మీ యాక్టింగ్ మేము చూసాము కొన్ని వీడియోస్లో, చాలా బాగా అనిపించింది. నేను కొన్ని మూడ్స్ ఇస్తాను, మీరు చేయాలి. మూడ్స్? ఓకే, మూడ్స్ మంచి మూడ్స్ ఇస్తాను.
ఫస్ట్ ట్రై చేస్తాం. బాగా వస్తే ఉంచండి, బారాపోతే తీసేయండి. వాట్ ఎవర్. సార్ వింటున్నారు కదా సార్ మీరు? ఓకే, ఫస్ట్ కోపం. నేను నా మీద కోపం పట్టడం లేదండి. అంటే యాక్చువల్గా కొంచెం ఇక్కడ చేదస్తూ ఉంది, అది కూడా చెప్తాను. మామూలుగా యాక్ట్ చేయమంటే ఏ క్యారెక్టర్ కోపం చూపించాలి అనేది ఒక క్వశ్చన్ వస్తుంది. ఏ క్యారెక్టర్ సమాధానం లేదు. అందుకే ఇప్పుడు ఫర్ సపోజ్ కోపం 100 రకాలుగా చూపించవచ్చు. ఇప్పుడు స్వాతిముత్యంలో కమల్ హాసన్ క్యారెక్టర్ అనుకోండి, అతని కోపం ఒకలా ఉంటుంది. అదే ఒక విలన్ అనుకోండి, అతని కోపం ఇంకోలా ఉంటుంది. హీరో అనుకోండి, ఇంకోలాగా ఉంటుంది. సో అట్లా అందులో వేరియేషన్స్ 3-4 ఉంటాయి. కోపం అంటే ఇప్పుడు ఏ రకమైన కోపం అనే క్వశ్చన్ వస్తుంది. తక్కువని అడిగారు కాబట్టి చేయాలని ఏది పడితే చేయడానికి ఎందుకో ఇష్టం ఉండదు. ఏదో కోపం. ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను ఇప్పుడు, క్వశ్చన్ అడిగిన ఏదో పిచ్చి క్వశ్చన్ అడిగాను, అప్పుడు మీ రియాక్షన్ కోపం. ఓకే, అది అదే. ఓకే, ఒకవేళ లేదు ఇంకొకటి హాస్యం మీరు ఆల్రెడీ ఇందాక నుండి చూపిస్తూనే ఉన్నారు కాబట్టి, శాంతం ఎలా చూపిస్తారు మీరు? బాగా రిచ్ అన్నట్టు. శాంతంకి ఎలా చూపిస్తామండి? ఏదో అమాయకత్వం చూపించండి, కరుణ ఆ టైప్లో ఏదన్నా. ఓకే, డన్. ఇది స్కిప్ చేస్తే అసలు ఈ 12 years ఆఫ్ ఇండస్ట్రీలో జనరల్గా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత చాలామంది మనకి పరిచయం అవుతుంటారు. వాళ్ళతో రెగ్యులర్ టచ్లో లేకపోయినా వాళ్ళు మనకి క్లోజ్ టు హార్ట్ ఉంటారు అనమాట. గుర్తు తెచ్చుకోగానే ఎప్పుడన్నా వాళ్ళని స్క్రీన్ మీద చూసినప్పుడైనా టక్కున అలా మైండ్లోకి వస్తారు. ఒకవేళ ఏదన్నా మీకు హెల్ప్ కావాలంటే ఈ 12 years ఆఫ్ ఇండస్ట్రీలో మీ క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరు? ఎవరు లేరండి ఇండస్ట్రీలో. ఎవరు క్లోజ్ ఫ్రెండ్స్ లేరు ఇండస్ట్రీలో కాదు మీరు అడిగింది. ఏక్ నిరంజన క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరు అంటే పని చేస్తాం వెళ్ళిపోతాం అంతేగాని క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరు లేరు. ఓకే, అంటే ఇప్పుడు ఏదైనా హెల్ప్ కావాలంటే లైక్ ఇండస్ట్రీ పరంగా, ఇందాక మీరు ప్రమోషన్ అలా అన్నారు, ఆ టైప్లో ఏదన్నా ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక మూవీ తీసారు అనుకోండి హీరోగా, ఇప్పుడు సూపర్ హిట్ అవుతుందా లేదా మీకు తెలీదు, రిలీజ్కి ముందే మీకు ఒక సపోర్ట్ కావాలి, ఒక బిగ్ పర్సన్ నుండే, డైరెక్టర్ నుండే, హీరో నుండే, అలా మీకు క్లోజ్ ఎవరు అనేసి? ఇంకా సంపు ఒకడే కొంచెం ఫోన్ చేసి ఎప్పటికైనా ఫోన్ చేసి అడగగలిగింది. నేను ఎప్పుడు అడగలేదు, ఎప్పుడన్నా కనపడినప్పుడు ఆప్యాయంగా పలకరించుకుంటాం అంతేగాని అంత ఎప్పుడు ఫోన్ చేసి మాట్లాడి సంతోషాలు బాధలు అలా చెప్పుకునే ఫ్రెండ్స్ అంటే ఎవరు లేరు ఇండస్ట్రీలో, ఎవరు లేరు. ఓకే, ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఓకే, అసలు ఇండస్ట్రీకి ముందు అసలు మీరేంటి? హీరో అవ్వకపోయి ఉంటే ఏమయ్యేవారు? హీరో అవ్వకపోయి ఉంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఏదో అయ్యి ఉండేవాడిని, లేకపోతే ఇది మాట్లాడడానికి సంబంధించింది ఏదైనా అయ్యి ఉంటానేమో అనుకుంటున్నా. అంటే అంతకుముందు జాబ్ ఏదైనా చేశారా లైక్ ఇండస్ట్రీకి రాకముందు? చేశానండి, నేను సిబిల్ సిఆర్ఎం మీద వర్క్ చేశాను. ఓకే, అది కూడా లైక్ ఫారెన్ కూడా వెళ్ళారు? అక్కడే ఫ్లోరిడాలో వర్క్ చేశాను నేను. ఓకే, యూఎస్లో ఎంఎస్ చేశాను. ఎంఎస్ చేసిన తర్వాత అక్కడ ఫ్లోరిడాలో జాబ్ చేశాను కొన్నాళ్ళు. దాని తర్వాత జాబ్ చేసేటప్పుడు పొద్దున్నే 6:30-7 కల్లా బయలుదేరి వెళ్ళాలి, 7:30 కల్లా ఆఫీస్లో ఉండాలి. డ్రైవ్ ఒక 10 miles ఎంత దూరం ఉండేది. పొద్దున్నే లేచేటప్పుడు కళ్ళు ఎర్రగా ఉండేవి, అంటే నిద్రపోవాలని కోరిక ఉండేది కానీ కళ్ళు తెరిస్తే చింతనిప్పులా ఎర్రగా ఉండేది. ఏం బతుకురా ఇది, ఎందుకు లేస్తున్నారు ఇంత అర్లీగా, వీళ్ళు ఏం చేయాలి? నేను ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ల్యాప్టాప్లోనే ఇండియా ఉండేది, ఓపెన్ చేస్తే ఫ్రెండ్స్ ఇండియా, అప్పుడప్పుడే యూట్యూబ్ అది గ్రో అవుతూ ఉండింది. ఆ షార్ట్ ఫిల్మ్స్ తెగ తీసేవాళ్ళు, నా మనసంతా అటు ఉండేది. రాత్రి లేట్ చేసి 1:30-2 వరకు ఆ పనులు ఏవో చూసుకొని మాట్లాడుతూ ఉండేవాడిని. 2:30 పడుకొని 5:30 లేచేటప్పటికి ఎలా ఉంటుందో ఆలోచించండి. నాకు రాత్రి అది ఇష్టం అనమాట. ఆ ల్యాప్టాప్ని తీసుకుని ఒళ్ళో పెట్టుకుంటుంటే ఏదో చిన్న పిల్లవాడిని ఒళ్ళోకి తీసుకుంటున్నాడు, అంత ప్రేమగా తీసుకునేవాడు. ఎందుకంటే ఓపెన్ చేస్తే అంత ఇండియా ఉంటుంది కదా, సో అంత ఇష్టంగా ఉండేది. కాబట్టి రాత్రి లేట్ అయ్యేది, పొద్దున నిలబుద్ధి అయ్యేది కాదు, ఆఫీస్లో పర్ఫామ్ చేయబుద్ధి అయ్యేది కాదు, పర్ఫామ్ చేయలేను ఎందుకంటే మనసు అక్కడ లేదు కాబట్టి. బేసిక్గా నా వ్యక్తిత్వం ఎలాంటిదంటే ఎక్కడున్నా మనం టాప్ పర్ఫార్మర్స్లో ఉండాలి అనేది నా ప్రత్యేకమైన నాకు ఇష్టం అనమాట. నేను అక్కడ ఉంటాను, అంతకన్నా తక్కువలో ఉంటే నాకు నేనే నచ్చను. సో నేను అక్కడ ఆఫీస్లో టాప్ పర్ఫార్మెన్స్లో కాదు కదా, మిడిల్లో కూడా కాదు, బాటమ్ నుంచి 3rd or 4th ఉన్నాను. టీమ్ లీడర్కి పిలిస్తే భయపడడం, ఏదైనా పని ఇస్తే అమ్మో మళ్ళీ పనే అనుకోవటం, అసలు నాకు నేనే ఒక వీక్ పర్సన్ లాగా, ఒక ఆత్మవిశ్వాసం లేని ఒక వ్యక్తిలాగా కనపడ్డాను. అలాంటి బతకటం, మనకి ఇష్టమైన చోటు ఉండి పోరాటం చేస్తుంటే బాగుంటుంది కదా అని. మళ్ళీ రివైండ్ చేసుకోలేము కదా లైఫ్, సో ఉండేది ఒక లైఫే, గుడ్ ఆర్ బ్యాడ్ ఇష్టం ఉన్న చోటే ఉందామని నేను
ఇండియా వచ్చారు. సో ఇండియా వచ్చింది మెయిన్ యాక్టర్ అవ్వడానికేనా, అదే ఎయిమ్తో వచ్చారా? యాక్చువల్గా నాకు తెలియదు నేను మంచి యాక్టర్నా కాదా అని నాకు అప్పటికి తెలియదు. వచ్చేటప్పటికి నాకు కొన్ని టాలెంట్స్ ఉండేవి. అంటే అందరూ చెప్తుండేవాళ్ళు, అంటే నేను ఏ పని చేసినా చాలా సిన్సియర్గా చేస్తా, చాలా ఇష్టంగా చేస్తాను. ఆర్ట్ సైడ్ అందులో నేను ఫోటోగ్రఫీ బాగా చేసేవాడిని, లిరిక్స్ బాగా రాసేవాడిని, డైలాగ్స్ బాగా రాసేవాడిని, కథలు బాగా రాసేవాడిని, బాగా చెప్పేవాడిని. ఏదైనా సినిమాకి వెళ్ళి వచ్చానంటే మా రూమ్లో ఉండే వాళ్ళు అందరూ సినిమా చూసేస్తారు వితౌట్ ఎనీ టికెట్. నన్ను ఒకటి పంపిస్తే చాలు సినిమాకి అందరు చూడొచ్చు అని అనుకునేవాళ్ళు. స్టూడెంట్స్ అప్పుడు అందరి దగ్గర డబ్బులు ఉండేవి కాదు కదా, సో నన్ను ఒకటి పంపించి నా ద్వారా కథలు అందరూ వినేవాళ్ళు అనమాట. అలా ఉండింది. అంటే ఆ నరేషన్స్, ఆ ఇంట్రెస్ట్ విత్ డైలాగ్స్, విత్ ఎమోషన్స్, విత్ ఫైట్స్, డాన్స్లు అన్నీ కలిపి, అంటే ఒకటి ఎక్సైటెడ్గా చెప్తుంటే చూసేవాళ్ళకి ఎలా ఉంటుంది, చేసేవాడికి ఎలా ఉంటుంది, వాడికి ఎంత పిచ్చి ఉంటే చేస్తుంటాడు, అలా ఉండేది. అలా సేమ్ మీరు ఇప్పుడు పాడ్కాస్ట్ చెప్తున్నట్టు అది జస్ట్ 10%. అందులో కొంచెం డిగ్నిఫైడ్గా ఉండాలి కదా. ఇక మా రూమ్లో కానీ మా ఫ్రెండ్స్తో కానీ ఉండేటప్పుడు మొత్తం అన్ని స్టెప్పులు, డైలాగులు అన్నీ చేసి చెప్పేవాడిని. అదొక నరేషన్స్ బాగా చేసేవాడిని. ఇంకా ఏదైనా ఇలాంటివి ఉంటాయి కదా, మంచి మంచి స్టోరీస్, జీవితానికి ఉపయోగపడే స్టోరీస్ని నేనే క్రియేట్ చేసి అనుభవాల్ని జోడించి అవి చెప్పేవాడిని. డాన్స్ పిచ్చి డాన్స్ అంటే చిరంజీవి గారి ఇన్ఫ్లుయెన్స్ హెవీగా ఉంది. ఆయన డాన్స్ అంటే నేను చెప్పేవాడిని, మనకి ఇండియాలో కూచిపూడి, భరతనాట్యం ఉన్నట్టు ఇంకో సాంప్రదాయం ఉంది, దాని పేరు చిరంజీవి డాన్స్ అని అనేవాడిని. ఎందుకంటే ఆయన డాన్స్లో కూడా ముద్రలు ఉంటాయి, ఆయన డాన్స్లో కూడా ఆ హొయ్యలు ఉంటాయి, కులుకులు ఉంటాయి, కుంగడాలు ఉంటాయి. ఆ ప్రతి పదాన్ని పలకటం, దాన్ని ఆస్వాదించడం, ఎవ్రీ వర్డ్ హీ స్పెల్స్, లిరిక్స్ పాడేటప్పుడు ప్రతి దాని అర్థం తన మొహంలో కనపడుతూ ఉంటుంది. అందుకే పక్కన హీరోయిన్ ఎంత హాట్గా ఉన్నా కళ్ళు చిరంజీవి గారి మీదకి వెళ్ళేవి. ఆయనకున్న గ్రేస్, ఆయనకున్న అట్రాక్షన్, ఆ చార్మ్, ఏమంటారు దాన్ని, చరిష్మా అలా ఉంటుందన్నమాట. సో దానికి నేను ఏంట్రా ఈ మనిషి, ఏం చిన్న జస్ట్ అలా అన్నా చాలు ఒక స్పార్క్, ఒక మెరుపు ఉంటుంది. అలా చాలా ఆయన్ని చూసి ఇన్స్పైర్ అయ్యారు యాక్టర్గా అనుకోవచ్చా? డాన్సర్గా నాకు అందుకే చెప్తున్నాను నేను, చిరంజీవి గారి డాన్స్ అంటే అంత పిచ్చి. కల్లో కూడా ఆయన డాన్స్లు వచ్చేవి. ఆయన కలిసి సార్ నెక్స్ట్ సినిమాలో ఏం స్టెప్లు ఉండబోతున్నాయి అని అడిగేవాడిని కల్లో. అలా ఉండేది. కల్లోనా? నేను ఇంకా రియల్గా అనుకున్నాను. రియల్గా కూడా నేను కాలేజీలో చదువుకున్నప్పుడు ఈయన డాన్సులు చూసి కల్లో కూడా ఆయనకే వచ్చేసి క్లాస్లో పాఠాలు వింటున్నా సరే ఆ స్టెప్ ఏ ఉంటుంది, ఈ స్టెప్ ఎలాగా. అప్పుడు యూట్యూబ్లో అవేం లేవు కాబట్టి ఆ స్టెప్ మనం ఇంట్లో వెయ్యాలంటే రెండోసారి చూడాలంటే మళ్ళీ టికెట్ కొనుక్కొని వెళ్ళాల్సిందే. ఆ స్టెప్ ఇంకోసారి చూడాలంటే మనకి యూట్యూబ్లు లేవు. ఎంత చూస్తే ఫోటోగ్రాఫిక్ మెమరీలో అదే గుర్తుపెట్టుకుని బయటికి రావాలి. నాలాంటి పిచ్చోళ్ళు ఇంకిద్దరు ముగ్గురు ఉంటే అందరం కలిసి ఆ స్టెప్ని ఫామ్ చేస్తాం అనమాట. అరే నాకు ఇక్కడ దాకా వచ్చు, దీని తర్వాత ఏదో చేస్తారు, దీని తర్వాత ఏంటి, అప్పుడు చిన్న క్యాసెట్లు కదా, అందరూ డబ్బులు వేసుకొని క్యాసెట్లు కొని అవన్నీ చేసి అలా చేసేవాళ్ళం. సో డాన్స్ నేను పుల్లారెడ్డి కాలేజ్ కర్నూలులో నాకు ఫస్ట్ అవకాశం మా కాలేజ్ డే అప్పుడు ఇచ్చింది డాన్స్ చేయమని, స్టేజ్ ఫస్ట్ టైం. ఆ స్టేజ్లో డాన్స్ ఇంకా నేను మైమర్చిపోయి చేసుకునేటప్పటికి కాలేజ్లో అందరూ గుర్తుపట్టేవాళ్ళు, ఇతను మంచి డాన్సర్. అది ఇప్పటికీ ఉందా టాలెంట్? డాన్స్ ఉందని అనుకుంటున్నానండి. ఈ మధ్య కొంచెం కాల్ స్ప్రెయిన్ అయ్యి గత 4 monthsగా చేయట్లేదు. చేస్తాను. ఓకే, ఇండస్ట్రీకి యాక్టర్గా రావాలనుకున్నారు, బాగానే ఉంది. బట్ వద్దాం అనుకున్నప్పుడు మీకేమన్నా ఇన్సెక్యూరిటీస్ ఫామ్ అయ్యాయా? అంటే చాలామంది నువ్వు యాక్టర్ అవుతావా, నువ్వు అవ్వగలవా, నువ్వు చేయగలవా, ఇండస్ట్రీ అంటే చిన్న మాట అనుకుంటున్నావా, చిన్న పనా అని మనల్ని లాగేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు మనం ఎదగాలి అనుకున్నప్పుడు. సో ఇలాంటివి మీరు ఏమైనా ఫేస్ చేశారా? అదే ఎందుకు ఈ టైంలో ఇంత యూటర్న్ తీసుకోవటము, ఈ రెసిషన్లో జాబ్ తెచ్చుకోవడం చాలా కష్టం. అలాంటిది రెసిషన్లోనే జాబ్ తెచ్చుకున్నావు. ఈ టైం దొరక మంచి జాబ్, అప్పుడే నెలకి 3-4 లక్షలు శాలరీ ఉండేది. అదంతా కష్టపడి సంపాదించి వదిలేసి ఇప్పుడు మళ్ళీ ఫ్రమ్ జీరో అంటే అసలు నీ ఫీల్డ్ కాదు, అక్కడ ఎవరు ఉంటారో తెలియదు, అక్కడ ఎలా ఉంటారో తెలియదు, మనకు సంబంధించిన వాళ్ళు ఎవరు లేరు, హ్యాండ్ ఇచ్చి పైకి లాగేవాళ్ళు లేరు, ఏమీ తెలియదు, జీరో. అలాంటప్పుడు నువ్వు ఈ ఇండస్ట్రీలో రావడం ఏంటి, యూటర్న్ ఈ టైంలో అవసరమా, అది ఇదే అని అన్నారు. నాకు అది చేయడం ఇష్టం లేదు, ఇక్కడ ఏదో ఉందనుకున్నాను, ప్రయత్నించడం బెటర్ కదా. నేను ఒక బుక్లోనో అంటే నేను అప్పుడు ఈ డెసిషన్ తీసుకున్న టైంలో జాక్ క్యాన్ఫీల్డ్ రాసిన పవర్ ఆఫ్ ఫోకస్ అని ఒక బుక్ చదువుతున్నా, చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసింది ఆ పుస్తకం. అందులో మీరు లాస్ట్ చర్మాంకంలో ఉండేవాళ్ళు బెడ్ మీద ఉంటారు కదా, డెత్ బెడ్ అనుకోండి, లేదా డెత్ బెడ్ కాకపోయినా లాస్ట్ ఇంకా 80 years అట్లా పండు ముసలు అయిపోయిన వాళ్ళని ఎవరైనా అడిగితే నేను ఆఫీస్కి ఇంకొన్ని రోజులు వెళ్ళి ఉంటే బాగుండని ఎవరు అనరు. నాకు చిన్న బిజినెస్ పెట్టాలని ఉండేదిరా, ఇంతవరకు ఆ రిస్క్ తీసుకోలేదు, లేదా నాకు నాటకాలు వేయాలని ఉండిందిరా, మా నాన్న అడగాలంటే భయపడ్డాను, లేకపోతే ఇంకోటి చిన్నది ఏదో చేద్దాం అనుకున్నాను రా, చేయలేకపోయాను, ఇవి ఉంటాయి రిగ్రెట్స్. మనం కూడా అదే ప్లేస్లోకి వెళ్తే కానీ మనం ఆ రిగ్రెట్ పడకుండా అప్పుడు వెళ్ళి మనం కూడా ఆ రిగ్రెట్ పడాలా, అవసరం లేదు కదా. అదేదో ఆ అటెంప్ట్స్ ఏదో, ఆ ట్రయల్స్ ఏదో, ఆ ప్రయత్నం ఏదో ఇప్పుడు చేస్తే చివరాఖరికి అదే ఉండదు, అన్నీ చేసాంరా, దేహంలోనూ సక్సెస్ కాలేదు, హ్యాపీ.
అలానే ఉండొచ్చు కదా, అలా అయినా వీ కెన్ ఫైండ్ హ్యాపీనెస్ కదా. యా సో ఆ ప్రయత్నం అనేది బలంగా చేయాలి అనేదే నా మెయిన్ మోటివ్. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరు తెలియదు, ఇక్కడికి వచ్చాక ఫొటోస్ అవి ఆఫీసులో ఇవ్వండి అన్నారు. ఆఫీసులో ఇవ్వండి అంటే ఆఫీసులో ఏంటి, నేను వచ్చింది ఆఫీస్ నుంచే కదా, ఆఫీస్ వద్దనే కదా వచ్చింది, ఇక్కడ కూడా ఆఫీస్ ఏంటి అంటే సినిమాలకు ఆఫీసులు ఉంటాయి కదా, సినిమాకి థియేటర్స్ కదా ఉండాల్సి ఆఫీస్లా అని అనేవాడిని. లుక్ ఎట్ మై ఇన్నోసెన్స్. సో అంత ఇన్నోసెంట్గా ఉండేవాడిని. అప్పుడు ఓహో ఇక్కడ ఆఫీసులు ఉంటాయా అని వెయిట్ చేస్తే కాసేపటికి ఎవరో వచ్చేవాళ్ళు, ఫోటోలు తీసుకొని ఓకే అనేవాళ్ళు, మళ్ళీ వాళ్ళు కాల్ చేస్తారు లేదు తెలీదు. ఫొటోస్ వెనకాల అది నెంబర్స్ అవి రాయాలి. నేను ఇంట్లోనే రాసుకోకుండా అక్కడికి వెళ్ళి రాసేవాడిని. అక్కడ ఆఫీస్లో ఎక్కువసేపు ఉండొచ్చు కదా, ఒక 5 నిమిషాలు ఎక్కువ ఉండొచ్చు కదా అని వాళ్ళని పెన్ అడగచ్చు. అడిగితే వాళ్ళు ఆగండి నేను లోపలికి వెళ్ళి తెచ్చిస్తారు. అక్కడ పెన్తో రాసేటప్పుడు వాళ్ళకి మనకి చిన్న ఫ్రెండ్షిప్ ఏర్పడచ్చు. సో ఆ ఎక్స్ట్రా 5 minutesలో అక్కడ ఎవరో డైరెక్టర్ రావచ్చు. ఎందుకంటే ఈ సినిమా ఆఫీసులకి మనల్ని అక్కడ గంటల కూర్చోబెట్టరు కదా, లోపలికి పిలిచిన తర్వాత అక్కడ తీసుకొని థ్యాంక్ యూ అనేసి పంపించేస్తారు. ఆ గబుక్కున అంత కష్టపడి లోపలికి వెళ్ళి 5 నిమిషాలు బయటికి రావాలంటే కొంచెం బాధ కదా, ఎంతో కష్టపడితే కానీ ఆఫీస్లోకి వెళ్ళలేం. అలా వెళ్ళిన తర్వాత ఎక్కువసేపు అక్కడ స్టే అవ్వాలి అని చెప్పి ఆ నెంబరు పేరు రాసి ఇవ్వండి అంటే పెన్ లేదు అనేవాడిని. లోపలికి వెళ్ళి పెన్ తెచ్చి ఇచ్చేవాళ్ళు. అది ఎక్కడ రాయొచ్చు అంటే అక్కడ కూర్చొని ఇక్కడ పెట్టుకొని రాయండి అంటారు. టేబుల్ ఎక్కడ ఉంది అనేది అక్కడ టేబుల్ దగ్గరికి వెళ్ళటం, దాని మీద మెల్లగా రాయడం, ఒక ఫోటో ఇవ్వాలా 2 ఫోటోలు ఇవ్వాలా అని 2 క్వశ్చన్ అడగడం, ఏదో ఒకటి ఇవ్వమో అంటే మళ్ళీ క్లోజప్ ఇవ్వాలా, ఒకటి క్లోజప్ ఒకటి వైట్ షార్ట్ ఇవ్వచ్చా అని అడగడం. వాళ్ళతో చిన్న అట్లా ఫ్రెండ్షిప్. అక్కడ మళ్ళీ పేరు మొత్తం రాస్తే ఎవరన్నా డైరెక్టర్స్ అలా వెళ్ళొచ్చేమో, చూడొచ్చేమో, హాయ్ చెప్పొచ్చేమో, ఏదో పిచ్చి అలాగా అలా చేసేవాడిని. ఓకే, మీకున్న అనుభవం ప్రకారం చెప్పాలంటే ఇండస్ట్రీ ఈజ్ టఫ్ ఫర్ విమెన్ ఆర్ మెన్ కంపారిటివ్లీ? మంచి క్వశ్చనే. అంటే ఇది డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. నేనున్న చోట అయితే కూడా నాకు అందరూ మంచివాళ్ళే పరిచయం అయ్యారు. ఎంత మంచివాళ్ళు అంటే ప్రతి ఒక్కరి నుంచి ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉన్నా. అందరూ హుందాగా ఉండేవాళ్ళు, అందరూ నాకు లెసన్స్ నేర్పించే వాళ్ళ బిహేవియర్ వల్ల నేను నేర్చుకోవడమే ఉంది. కానీ అక్కడెక్కడ నాకేదో కోపం చిరాకు వచ్చి ఉండొచ్చేమో, కానీ అందరు నాతో కైండ్గానే ఉన్నారు. నేనే తప్పుగా ఉన్నానేమో అని అనిపిస్తుంది. సో నాకు పరిచయం వాళ్ళు అందరూ అలాగే ఉన్నారు కాబట్టి నాకు వేరే ప్రపంచం తెలియదు. వెంటనే తప్ప ఇంకేం తెలియదు. సో మరి ఉమెన్కి మెన్కి అంటూ బ్రాడ్గా నేను చెప్పలేను, ఎందుకంటే నా అనుభవం వల్ల అవి లేవు. వినడం వరకే కాస్టింగ్ కౌచ్ అని అదని ఇదని అమ్మాయిలు ఇబ్బంది పెడుతుంటారని ప్రతి చోట ఉంటాయని చెప్తుంటారు. అవునా అనుకున్నా. దాని గురించి కొన్ని అబ్జర్వ్ చేసినప్పుడు అది నీ చాయిస్ కదా. సంబడి యాస్ యూ, ఇట్ ఈస్ యువర్ చాయిస్. ఫర్ వాట్ యు ఆర్ ఎక్స్చేంజింగ్ ఇట్ అనేది నీ చాయిస్, నీ డెసిషన్. సో అప్ టు యూ కదా అని 2-3 చెప్పడం జరిగింది. ఆ వాదనతో నేను కూడా కొంచెం కన్విన్స్ అయ్యాను. ఓకే, సో అబ్బాయిలకి ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి బేసిక్గా ఇండస్ట్రీ అనగానే? అబ్బాయిల కంటే ఇప్పుడు అమ్మాయిలు కొంచెం రేర్ కదా. టాలెంటెడ్ ఉండడము, తర్వాత వాళ్ళకు ఇంట్లో పర్మిషన్లు తీసుకొని తొందరగా రావడం వెళ్ళడం, అంత ఈజీగా వాళ్ళకి యాక్సెస్ రాదు కదా. టక్కనే ఎక్కువ ప్రొటెక్టివ్గా ఉంటారు కదా, అంత ఈజీగా పంపించారు. కాబట్టి టాలెంటెడ్ గర్ల్స్, టాలెంటెడ్ ఉమెన్ కొంచెం తక్కువ ఉంటారు. తక్కువ ఉండటం వల్ల స్కేర్సిటీ ఉండడం వల్ల డిమాండ్ ఉంటుంది. సో వాళ్ళకి ఎవరు వచ్చినా కొంచెం బాగా చేసినా అరే ఈ అమ్మాయి బాగా చేస్తుందిరా, ఈ అమ్మాయిని మనం తీసుకుందాము, ఈ అమ్మాయిని అడుగుదాము, చేస్తారేమో అన్నట్టుగా వాళ్ళకి డిమాండ్ ఉంటుంది. అబ్బాయిలు అనుకోండి హ్యూజ్ ఇన్ఫ్లుయెన్స్లు అన్నీ ఉంటాయి. సరే ఏదో చేసుకోపోరా, వస్తే వచ్చింది అన్నట్టు ఉంటారు. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు ఎక్కువ మంది ఉంటారనమాట. ఎక్కువ మందిలో టాలెంట్ ఉండేవాళ్ళు దాని నుంచి ముందుకు రావడానికి ఎక్కువ మంది ఉన్నప్పుడు నేను పొడుచుకొని రావడం టైం పడుతుంది. అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ పిఆర్, కాంటాక్ట్స్ మెయింటైన్ చేయడం, అందరికీ హాయ్ హౌ ఆర్ యూ చెప్పడం, టచ్లో ఉండటం, ఈ స్కిల్స్ కూడా ఒక మేజర్ స్కిల్ అనమాట ముందుకు రావడానికి. ఐ యూస్ టు ల్యాక్ దట్ స్కిల్. నాకు ఎవరికైనా అనవసరంగా గుడ్ మార్నింగ్ చెప్పాలన్నా వాళ్ళు ఇంట్రోవర్ట్ కాదు నేను ఇంట్రోవర్ట్ కాదు, కానీ వాళ్ళ టైంని గౌరవిస్తాను. వాళ్ళకి మధ్యలో మనం ఏదో ఒక కాల్ చేసినా వాళ్ళు ఏదో పనిలో ఉంటారు, లిఫ్ట్ చేసి సార్ ఏదైనా ఉంటే చూడండి అని చెప్తే వాళ్ళు ఇబ్బంది పడతారేమో, అనవసరంగా ఎందుకు, ఒక మెసేజ్ పెడదాం, ఇప్పుడు ఈయన ఒక మెసేజ్ పెడదాం అలా అనుకుంటాం. కానీ మీద ఎవ్రీ వీక్ ఒకసారి పెడదాం, గుడ్ మార్నింగ్ ఒక చిన్న ఫోటో పంపుదాం, లేదా ఏదో ఒకటి వాళ్ళని పొగుడుతూ రాద్దాం. అలాంటిది నాకు ఎందుకో ఉండదు. పొరపాటు కాదు, వీడు ఎందుకు కాల్ చేశాడు ఇప్పుడు అని అనుకుంటే కూడా నాకు అవమానంగా భావిస్తాను. అనుకుని నేనే అన్నీ ఊహించుకొని అలా టచ్లో ఉండడానికి అంత ఇష్టపడి, అన్లెస్ దెర్ ఈజ్ ఎ వర్క్, ఏదైనా పని ఉంటే తప్ప కాంటాక్ట్లోకి వెళ్ళడానికి ఇష్టపడను. ఒక్కోసారి కాంటాక్ట్లోకి వెళ్ళాలన్నా సార్ నేను పలానా మీకు ఈ మెసేజ్ ఎందుకు చేస్తున్నానంటే
నాకు మీరు చేస్తున్నారు సినిమా అని తెలిసింది, అందులో నాకు ఏదైనా సూట్ అయ్యే రోల్ ఉంటే నేను యాక్టర్గా నేను మీ కాంటాక్ట్లోకి రావాలి కాబట్టి, నేను ఉన్నానని మీకు గుర్తు చేయాలి కాబట్టి చేస్తున్నాను అని క్లియర్గా ఇదే ఉంటుంది. అంటే బీటింగ్ అరౌండ్ ద బుష్ నాకు ఇష్టం ఉండదు. సార్ హౌ ఆర్ యూ, మీ డీపీ చాలా బాగుంది, మీ సినిమాలు అవి చూశాను, అందులో పర్టికులర్ ఈ సీన్ బాగుంటుంది సార్, నాకు ఏదైనా రోల్ ఉంది అట్లా అడిగాను అనుకోండి, చాలా బోరింగ్ అండ్ చాలా అవకాశవాదంగా అనిపిస్తుంది. నీకు పనుండి పొగుడుతున్నావు ఏంట్రా ఇవన్నీ అని అనిపిస్తుంది. అంతా తెలిసిందే, నాతో కూడా చాలా మంది అలా చేస్తుంటారు. అది చాలా బ్యాడ్ బుక్స్లోకి వెళ్తాం మనం. డైరెక్ట్గా ఐఎమ్ అన్ యాక్టర్, యువర్ ఎ డైరెక్టర్, ఇఫ్ ఎనీథింగ్ సూట్స్ మీ యూ కెన్ ఆఫర్, ఐఎమ్ రెడీ, ఐఎమ్ ఇంట్రెస్టెడ్. ఓకే, పార్ట్ ఫ్రమ్ యువర్ పర్సనల్ లైఫ్, ఆడియన్స్ మీ నుండి ఎక్కువ ఏం వినాలి అనుకుంటున్నారు అనే టాపిక్స్ పైన కొన్ని టాపిక్స్ ఫిల్టర్ చేసుకొచ్చాను. అవునా? అందులో కొన్ని టాపిక్స్ పైన విల్ టాక్. సో ఈ మధ్య ఐ థింక్ మొన్న విజయ్ ఆంటనీ గారి ఇంటర్వ్యూ నుండి అనుకుంటా, ఫ్లింగ్స్, FWBs అనే వర్డ్ కొంచెం ఎక్కువ ఫేమస్ అవుతుంది. థింగ్ అనేది ఇది ఏదైతే ఒక ప్రాసెస్ ఉందో అది ముందు నుండే ఎగ్జిస్ట్ అయి ఉన్నా, ఈ ఫ్లింగ్ FWB అనేది ఈ మధ్య కాలంలో ఎక్కువ ఫేమస్ అవుతుంది. అంటే ఒక రిలేషన్లో ఉంటారు బట్ ఒక కమిట్మెంట్ కాదు, గర్ల్ ఫ్రెండ్ లానే అన్నీ ఉంటాయి, బాయ్ ఫ్రెండ్ లానే అన్నీ ఉంటాయి, కానీ వాళ్ళిద్దరు రిలేషన్లో లేరు. గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ ఏవైతే చేస్తారో అన్నీ చేస్తారు, బట్ దే వర్ నాట్ ఇన్ ఏ రిలేషన్షిప్, అంటే ఒక కమిట్మెంట్ లేని రిలేషన్షిప్. సో వాట్ డూ యూ థింక్, వాట్స్ యువర్ ఒపీనియన్ ఆన్ దిస్? నేను కూడా ఈ మధ్య FWB అంటే ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్, అంతే కదా? ఇంకోటి ఫ్లింగ్స్ అంటారు. దాన్నే ఫ్లింగ్స్ అంటారా? ఒక సినోనిమ్ అనుకోండి. సినోనిమా? ఓకే. మీరు కూడా వెన్ డిడ్ యూ ఫౌండ్ దిస్ టెక్నాలజీ అనుకోండి. ఇప్పుడు విజయ్ ఆంటనీ గారు అంటారు కదా, ఓ అవునా, వెన్ డిడ్ యూ ఫౌండ్ దిస్ టెక్నాలజీ అనేసి. ఓకే, దాని గురించి నాకేం పెద్ద కామెంట్స్ లేదు. అంటే ఏ రిలేషను లేనప్పుడు ఇంకా వాళ్ళిద్దరే అనేది ఏంటి, అంటే ఏ దారానికి ఆధారంగా ఉంటారు వాళ్ళిద్దరు అనేది నాకు అర్థం కాలేదు. అంటే టాపిక్ మళ్ళీ చెప్పమంటారా నన్ను దాన్ని? వాళ్ళ రూల్ ఏంటి అనేది. రూల్ ఏంటి అంటే అంతే, ఇంకా బెనిఫిట్స్ ఉంటాయి, ఓన్లీ వాళ్ళిద్దరి మధ్య బెనిఫిట్స్ ఉండాలి అంతే, అదే కమిట్మెంట్. బట్ సొసైటీకి కూడా చెప్పుకోరు దట్ వీఆర్ ఇంటూ ఏ కమిటెడ్ రిలేషన్షిప్ అనేది. వాళ్ళిద్దరికి ఉంటుంది అదే, వాళ్ళిద్దరికి కూడా ఉండదు. అంటే ఎమోషన్స్ ఉండవు, నో ఎమోషన్స్, సో ఫీలింగ్స్. బెనిఫిట్స్ ఓన్లీ వాళ్ళిద్దరికే ఉంటాయా? అంతే, వాళ్ళిద్దరికే ఉంటాయా? దే కెన్ ఆల్సో హావ్ విత్ అదర్స్ టు బెనిఫిట్స్ అని. ఇంకేముంది అక్కడ రిలేషన్ అంటే? ఇంకేముందండి, ఎవ్రీథింగ్ ఈజ్ నార్మలే కదా, అయిపోయింది. ఎవరెవరితోనైనా వెళ్ళొచ్చు అంతే. అదేమి అదొక దాని గురించి ఏం మాట్లాడమంటారు? అంటే మీ ఒపీనియన్ ఏంటి అసలు దీని మీద, ఇలాంటి వాటి మీద అనేసి? అది తప్పంటారా? ఒక లేకపోతే జనరేషన్ మారింది కాబట్టి ఒప్పంటారా? నాకు తెలిసి అది సైకలాజికల్గా తర్వాత చాలా ఎఫెక్ట్ చూపిస్తుందని నేను అనుకుంటున్నాను. టూ మెనీ రిలేషన్షిప్స్, టూ మెనీ అటాచ్మెంట్స్, టూ మెనీ ఫిజికల్ టచెస్, ఇట్ గివ్స్ అన్ ఇంపాక్ట్ ఆన్ ది సైక్ ఆఫ్ యువర్ థింగ్ అని నేను అనుకుంటున్నాను. లాంగ్ టర్మ్లో కొన్ని ఇబ్బందులు క్రియేట్ చేస్తుందని నేను అనుకుంటున్నాను. దట్ ఈస్ వాట్ ఐ కెన్ సే అబౌట్ ఇట్. ఓకే, మ్యారేజ్ సిస్టమ్ మీద మీ ఒపీనియన్ ఏంటి? అంటే ఈ మధ్యకాలంలో పెళ్ళి అంటేనే భయపడిపోతున్నారు అందరూ. మన ట్రెడిషన్స్ ప్రకారం చూస్తే పెళ్ళి అనేది తప్పకుండా చేసుకోవాలి ప్రతి అమ్మాయి అబ్బాయి కదా, బట్ ఇప్పుడు ఏంటంటే ఎవరు చేసుకోని అంటున్నారు. పెళ్ళి అంటే బాబోయ్ వద్దు, బాగానే ఉన్నాం కదా, ఎర్న్ చేసుకుంటున్నాం కదా ఎవరికి వాళ్ళు, ఎందుకు పెళ్ళి చేసుకోవాలి, ఫ్యామిలీ అంత రెస్పాన్సిబిలిటీ ఎందుకనేసి. మీరేమంటారు దాని మీద? ఏమోనండి, నాకేమనిపిస్తుంది అంటే ఈ మధ్య కొంచెం ఇండిపెండెంట్గా ఉండాలి అది ఇది అంటుంటారు కదా. మేబీ ఇండిపెండెంట్గా కూడా ఒకవేళ ఇండిపెండెంట్ అయితే మనం సెల్ఫ్ సఫిషియెంట్గా ఉండడానికి కావాల్సిన ఎబిలిటీస్ మన దగ్గర ఉండాలి. కానీ వెన్ యూ ఆర్ విత్ ఎ పర్సన్, అంటే స్పౌస్ మ్యారీడ్, ఒకరిని పెళ్లి చేసుకున్నప్పుడు చాలా డిపెండెన్సీ ఉంటేనే అందంగా ఉంటుందని నాకు అనిపిస్తుంది. పెళ్లి చేసేది ఎందుకు? మీరు ఇండిపెండెంట్గా ఉండని చేయరు, ఒకళ్ళ మీద ఒకళ్ళు డిపెండ్ అయిపోండి. ఒకళ్ళు లేకపోతే మీకు ఇంకొక రోజు గడవకూడదు, అలా పిచ్చిగా పెనేసుకుపోండి అని కదా పెళ్లి చేసేది. పెళ్ళైన దగ్గర నుంచి నేను ఇండిపెండెంట్, సెల్ఫ్ సఫిషియెంట్ అంటే నాకు అది ఎందుకో నా మైండ్ సెట్కి సెట్ కాదు. డిపెండెంట్ అయిపోవాలి ఒకళ్ళ మీద ఒకళ్ళు. ఒక పూట భార్యో భర్తో లేకపోతే చేతులు కాళ్ళు ఆడకూడనంత బంధం ఉండాలి, అనుబంధం ఉండాలి వాళ్ళిద్దరి మధ్య. అలా ఉంటేనే అది అందంగా ఉంటుందని నేను అనుకుంటాను. అంటే ఒకవేళ అంత పిచ్చిగా అలవాటు అయిపోతే, ఒకవేళ ఏదన్నా అయితే అప్పుడు ఎలా బతుకుతారు అంటే ఇందాక చెప్పినట్టు ఎబిలిటీస్ ఉండాలి. ఒక్కరే ఉన్నప్పుడు కూడా లైఫ్ని తీసుకొని ముందుకెళ్ళే ఎబిలిటీ, ఆ మైండ్ సెట్, యాటిట్యూడ్ ఉండాలి. కానీ మనిషితో ఉన్నప్పుడు నేను సఫిషియెంట్, నా స్పేస్ నాకు కావాలి, లేకపోతే నా ఎర్నింగ్స్ నాకుంటాయి, నీ ఎర్నింగ్స్ నీకుంటాయి, అలా ఉండకుండా ఇంకా అక్కడ మనం అనేది లేనప్పుడు ఇంకా పెళ్ళికి మీనింగ్ ఏంటి?
మనం కదా పెళ్ళి అంటే ఒక ఇద్దరిని మనం ఒక ఇద్దరు మనం అనుకుంటారు కదా, నువ్వు నేను అనుకునే లెక్కన పెళ్ళి అవసరం లేదు. మనం అనుకున్నప్పుడు పూర్తిగా ఒకళ్ళ మీద ఒకళ్ళు, అంటే పూర్తిగా అంటే మరీ పూర్తిగా కాకపోయినా కనీసం 60 to 70% అన్న డిపెండెంట్ అవ్వాలి. ఇండిపెండెన్సీ బాగా తగ్గిపోవాలని నేను అనుకుంటాను. డిపెండెంట్గానే ఉండాలి, అప్పుడే బంధం అనుబంధంగా మారి చాలా బలంగా ఎక్కువ రోజులు ఉంటారు అని నేను అనుకుంటున్నాను. ఓకే, మీరు మ్యారేజ్ సిస్టమ్ని బిలీవ్ చేస్తున్నారు కాబట్టి సో దీని మీదే దీనికి కొంచెం రిలేటెడ్ అనుకోవచ్చు, ఇంటర్లింక్ అయి ఉన్న ఒక టాపిక్ డింక్ అనేసి ఈ మధ్య బాగా ఫేమస్ అవుతుంది. డ్యూయల్ ఇన్కమ్ నో కిడ్స్. సో ఇంకా ఎన్ని వినాల్సి వస్తుందో ఇలాంటివి అర్థం కావట్లేదు. అదే చాలా నేను కూడా పాడ్కాస్ట్లో మాట్లాడుతున్నప్పుడు నాకు అర్థమైంది, నేను నమ్మింది, నేను ఆచరిస్తుంది చాలా చెప్పినప్పుడు కామెంట్స్లో ఒక 5 నుంచి 8 డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ చూడడం అనేది నేను కూడా సర్ప్రైజ్ అయ్యాను. దీన్ని ఇలా కూడా చూడొచ్చా, దీన్ని ఇలా అర్థం చేసుకుంటున్నారా, ఇలా పర్సీవ్ చేస్తున్నారా అని నాకు కొన్ని లెర్నింగ్స్ ఉంటాయి కదా. ప్రతి ఒక్కళ్ళకి కూడా వాళ్ళు ఒకటి చెప్పిన తర్వాత ఎనీ స్టేట్మెంట్ ఈజ్ నాట్ 100% రైట్ అండి. ఎనీథింగ్ యూ సే, మీ ఇష్టం. ఇప్పుడు తల్లి ప్రేమ మంచిది అన్నా కూడా ఏం తండ్రిది కదా, మీ ఇష్టం. ఎనీథింగ్. కొంతమంది సంబంధం లేకుండా కూడా చెప్తున్నారు, అంటే వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతూ ఉంటుందో దాని ఆధారంగానే కామెంట్స్ రాస్తారు. ఆక్సిజన్ మనం బతకడానికి కావాలి అని అనుకోండి, ఎక్కడ దొరుకుతుంది బ్రో ఆక్సిజన్ నీకు, ఐసీయూలో జాయిన్ అవ్వు, అక్కడ ఉంటుంది ఆక్సిజన్, అక్కడ కూడా ఉండదు బ్రో, అంతా కల్తీ అంటాడు. మీరు ఏం మాటలు మాట్లాడినా దానికి ఒక కౌంటర్, ఒక కామెంట్, ఒక మీకు అర్థం కానీ మీరే సర్ప్రైజ్ అయిపోయే ఒక కౌంటర్ ఉంటుంది దానికి. సో ఏ స్టేట్మెంట్ చెప్పినా కూడా దానికి ఏదో ఒక ఎక్సెప్షన్ గ్యారంటీ ఉంటుంది. ఇందాక నేను మదర్స్ లవ్ గురించే చెప్పాను, ఇంక అంతకన్నా ఏం చెప్పగలను చెప్పండి. సో ఏ స్టేట్మెంట్ చెప్పినా కూడా మనం ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నాం, ఒక కాంటెక్స్ట్లో మాట్లాడతాను. నేను నా లైఫ్ని ఆధారంగా చేసుకొని మాట్లాడతాను. చూసే వాళ్ళ లైఫ్ వేరే ఉంటుంది, వాళ్ళ లైఫ్ ఆధారంగా నేను చెప్పింది వాళ్ళకి సౌండింగ్ కరెక్ట్గా ఉండకపోవచ్చు కదా, వాళ్ళకి ఇంకో రకంగా అర్థం అవ్వచ్చు. ఇప్పుడు నేను ఇందాకే చెప్పాను మ్యారేజ్ గురించి, ఒకళ్ళొకరు బాగా డిపెండెంట్గా ఉండాలండి, అదే మ్యారేజ్ అంటే అని చెప్పాను. ఇప్పుడు ప్రస్తుతం అలా లేదు బ్రో, అట్లుంటే 2-3 అమ్మాయిలు నన్ను మోసం చేశారని ఒకటి కామెంట్ పెట్టచ్చు, అతని లైఫ్ అది. సో నా లైఫ్కి సంబంధించిన నేను మాట్లాడతాను. సో అలాగే మీరు అడిగిన క్వశ్చన్కి డ్యూయల్ ఇన్కమ్ నో కిడ్స్ అనేది ఇంకా మరి వాళ్ళకి లైఫ్ స్టైల్ అంటే విపరీతమైన ఇష్టం ఉందనుకోండి, వాళ్ళు సాధించాల్సిన వాటికి రెస్పాన్సిబిలిటీస్ ఇవన్నీ కిడ్స్ ఉంటే కష్టమైపోతుంది. బేసిక్గా లేడీస్కి మదర్ ఇన్స్టింక్ట్ ఉంటుంది, పిల్లలు వచ్చేసాక ఇంకా ఖచ్చితంగా వాళ్ళకి లైఫ్ డెడికేట్ జస్ట్ లైక్ దట్ దే విల్ డూ సాక్రిఫైస్. దానివల్ల ఇంకేదో వాళ్ళ కెరీర్ అవన్నీ కూడా సాక్రిఫైస్ అయిపోతాయి. ఇవన్నీ ఎందుకు అనుకుని నో కిడ్స్ అనుకోవచ్చు. సో డిపెండ్స్ ఆన్ దేర్ ఓన్ టేక్స్ ఆఫ్ ద లైఫ్, డిపెండింగ్ ఆన్ హౌ ప్యాషనేట్ అబౌట్ దేర్ గోల్స్, హౌ దే లవ్ ది మనీ అండ్ మెటీరియలిస్టిక్ థింగ్స్, హౌ దే డోంట్ వాంట్ టు హ్యావ్ ఎనీ రెస్పాన్సిబిలిటీస్. ఆ పర్టికులర్ ఇండివిజువల్స్ మీద ఆధారపడుతుంది అని నేను అనుకుంటాను. ఓకే, అలాంటి ట్రెండ్ ఉంటే ఒకవేళ అదే నడుస్తుంది. ఇంకా అదే నడిస్తే మన పాపులేషన్ అంతా తగ్గిపోద్ది కదా బేసిక్గా. తగ్గిపోతే మళ్ళీ పెరుగుతుంది. కానీ ఇది ట్రెండ్ అయిందంటే బేసిక్గా ఇండియా పాపులేషన్లో ఎక్కువ ఉంది కదా, ఇప్పుడు మొత్తం కిందకి దిగిపోద్ది. బట్ ఒక బెనిఫిట్ అయితే ఉంటుంది, దట్ లో పాపులేషన్ మోర్ జాబ్స్, అదొక్కటే బెనిఫిట్ అనుకోవాలి. ఏదైనా అండి ట్రెండ్ చేంజ్ అవుతుంది, కొన్నాళ్ళు ఉంటుంది, మరి ఇంకోటి అవుతుంది. మీరు అన్నట్టు పూర్తిగా ఇంకా అర్లీగా మ్యారేజ్ చేసేసుకోవాలరా బాబు, ఏదో అంత తేడాగా ఉంది బయట అని కూడా అనుకోవచ్చు. ట్రూ. యా, ఇదే టాపిక్ మీద చూస్తే నెగిటివిటీ మీద ఆల్రెడీ మీరు చెప్పున్నారు మీ పాడ్కాస్ట్లో. సో మీ ఒపీనియన్ ఏంటంటే నెగిటివ్గా ఉండే పీపుల్ మైండ్ సెట్ చాలా మందికి నెగిటివిటీ ఎక్కువ ఉంటుంది కదా, వాళ్ళకి మీరేం చెప్పాలనుకుంటున్నారు? చాలా మంచి క్వశ్చన్. నేను పాజిటివిటీ గురించి ఒక పాడ్కాస్ట్లో చెప్పిన తర్వాత, అరే ఇదంతా బాగుందిలే, దీనికి ఏమో కామెంట్స్ వస్తాయి, అందరూ పాజిటివ్గానే తీసుకుంటారని పాజిటివ్గానే ఉన్నా నేను. టు మై సర్ప్రైజ్ చాలామంది నెగిటివ్గా రాశారు. పాజిటివ్గా ఉంటే ఏం జరగదు, నేను 1,00,000 సార్లు పాజిటివ్గా నాకేం జరగలేదు, ఇలాగా కొంతమంది రాస్తూ వచ్చారు. సిన్స్ యూ యాస్డ్ ఇట్, ఏ సైంటిస్ట్ అయినా, ఇప్పుడు మైక్ ఉంది, ఆ లైట్ ఉంది, ఏ సైంటిస్ట్ అయినా పెసిమిస్ట్గా ఉంటే అవి కనిపెట్టేవాడా? నేను ఎక్కడ కనిపెడతాను లైట్ అని అనుకుంటే కనిపెట్టేవాడు లైట్ని? అసలు మైక్ అనేది ఎందుకు వస్తుంది? రానే రాదు అని అనుకుని మైక్ గురించి రీసెర్చ్ చేస్తే మైక్ వస్తుందా? ఖచ్చితంగా వస్తుంది మైక్. ఇది నేను సాధించబోతున్నాను, ఇది నేను చేయబోతున్నాను, ఒక సొసైటీకి, ఒక ప్రపంచానికి ఒక గిఫ్ట్ నేను ఇవ్వబోతున్నాను, ఒక గ్రేట్ ఇన్వెన్షన్ నేను చేయబోతున్నాను అనుకుని చేస్తుంటేనే వస్తాయి. ఈ మైక్ కనిపెట్టడానికి డే 1 గుర్తుపెట్టుకుంటే ఆ రోజు ఏముండదు. ఈరోజు ఇవన్నీ వచ్చాయి. డే 1 ఏమైనా ఉంటుందా? ఏవేవి కలపాలో కూడా తెలియదు, ఏ మెటీరియల్ వాడాలో కూడా తెలియదు. మరి ఆ రోజు నుంచి అతను పాజిటివ్గా ఉండబట్టే కదా ఇవన్నీ పాసిబుల్ అయ్యింది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు నేను పాజిటివ్గా ఉంటాను బ్రో, వాన పడాలని పాజిటివ్గా ఉంటాను, ఇది పడలేదే అంటే నువ్వు తప్పే కదా, నేను ఎందుకు పాజిటివ్గా ఉండాలి? అంటే నేనేం చెప్తానంటే, వర్షం పడలేదు, నువ్వు పాజిటివ్గా ఉన్నావు, వర్షం పడలేదు, నేను అమ్మాయి నాకు ప్రపోజ్ చేస్తున్నాను, పాజిటివ్గా ఉన్నాను, ప్రపోజ్ చేయలేదు, ఇలాంటివన్నీ కూడా ఉండొచ్చు. కాకపోతే నేను ఓవరాల్గా చెప్పేది ఏంటంటే, ఇఫ్ యు ఆర్ లుకింగ్ ఫర్ సంథింగ్, సమ్ డిజైర్డ్ రిజల్ట్, నీకు ఇది కావాలి, నీకు డిజైర్డ్ రిజల్ట్ ఉంది ఒకదాని నుంచి,
డిజైర్ రావాలి అని నేను బ్రెయిన్కి చెప్పినప్పుడు బ్రెయిన్ ఏం చేస్తుంది, ఆ పాజిటివ్ అవుట్కమ్ గురించి వెతుకుతూ ఉంటుంది. ఎన్ని పాసిబుల్ వేస్లో నేను దాన్ని తీసుకురావచ్చు అని చూస్తుంది. మనకెందుకు వస్తుంది అని కూడా బ్రెయిన్ కూడా అంత షార్ప్గా ఉండదు. మనకెందుకు వస్తుంది అనేటట్టే ఉంటుంది. అసలు నీకు ముందే ఆపర్చునిటీ వచ్చినా నీకు కనబడదు. బ్రెయిన్కి నువ్వేం చెప్పాలి, వెతుకు, నాకు ఈ చిన్న ఛాన్స్ అయినా సరే వెతుకు, నాకు ఇచ్చేసేది, బికాజ్ ఐ వాంట్ ఇట్ అని పాజిటివ్గా ఉంటే ఎక్కడో తెలియదు. ఫర్ సపోజ్ నేను హీరో అవ్వాలనుకున్నానండి, ఇప్పుడున్న ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇండస్ట్రీలో హీరో అవ్వడం చాలా డిఫికల్ట్ అనుకోండి. నేను హీరో అవ్వాలనుకున్నా, నన్ను ఈ పాడ్కాస్ట్కి పిలిచారు, నేను హీరో అవ్వాలనుకున్నాకి ఈ పాడ్కాస్ట్కి నాకేం సంబంధం లేదు. అది రెండు మ్యూచువల్లీ ఇండిపెండెంట్ ఈవెంట్స్, ఇండిపెండెంట్ థింగ్స్ ఇన్ ద లైఫ్. ఇక్కడికి వచ్చాను, ఇక్కడికి వచ్చే ముందు ఏమో ఎక్కడుండే అక్కడ డైరెక్టర్, అరే ఇతను కళ్ళు బాగున్నాయి, లేదా ఇతను మాట తీరు బాగుంది, నేను అలాంటి ఒక సబ్జెక్ట్ అనుకుంటున్నానే, చేయొచ్చు కదా అని పాడ్కాస్ట్ అయితే నన్ను అప్రోచ్ అయ్యారనుకోండి, నేను కూడా చూస్తున్నానండి, మీరు కూడా చూస్తున్నారా, ఓకే స్క్రిప్ట్ ఏంటండి, మనం రేపు మీట్ అవుదాం, ఎల్లుండి మీట్ అవుదాం, 4 వర్క్షాపులు చేద్దాం, 1 year తర్వాత సినిమా షూటింగ్ స్టార్ట్ చేయొచ్చు, 2 ఏళ్ల తర్వాత రిలీజ్ అవ్వచ్చు, అది సూపర్ సక్సెస్ అయ్యి డైరెక్ట్గా నేను హీరో అవ్వచ్చు. నేను అనుకున్న దానికి ఈరోజు పాడ్కాస్ట్కి ఎటువంటి సంబంధం లేదు. 2 ఏళ్ల తర్వాత జరగబోయే ఒక పెద్ద ఈవెంట్కి ఈరోజు నాంది పలకచ్చు. నేను నా మైండ్కి ఏం చెప్తున్నా, వాట్ ఐఎమ్ సర్చింగ్ ఫర్, ఐ హ్యావ్ టు బికమ్ ఏ మెయిన్ లీడ్. నా మాట తీరు అలాగే ఉంటుంది, నా చూపు అలాగే ఉంటుంది, నా కాన్ఫిడెన్స్ అలాగే ఉంటుంది. నేను నా అవుట్కమ్ అది కాబట్టి అది కరెక్ట్గా అలాంటి వైబ్రేషన్ని పికప్ చేస్తుంది. అలాంటి డైరెక్టరే నాకు హీరో అవ్వాలి అనే ఒక కోరిక కలిగింది అంటేనే, ఒకరిని హీరో చెయ్యాలి అనే కోరిక ఇంకొకరిలో కలుగుతుంది, ఆటోమేటిక్గా కౌంటర్ పార్ట్ జరిగిపోతుంది. సో ఇలా పాజిటివ్గా ఉండబట్టే కదా అలాంటివి జరుగుతాయి. అదే నేను ఎక్కడ అవుతాను, ఇంతమంది ఉన్నారు, నేనే కాలేను అనుకుంటే నన్ను ఎవరు కేర్ చేస్తారు, నాకు నేనే విలువ ఇచ్చుకోకపోతే. సో పాజిటివ్ అవుట్కమ్ నేనే ఎక్స్పెక్ట్ చేయకపోతే, ఆ పాజిటివిటీయే నాలో లేకపోతే జరగదు. ఇప్పుడు ఫర్ సపోజ్ ఈ పాడ్కాస్ట్కి వస్తే ఎవరు నన్ను చూడలేదండి, ఎవరు నన్ను హీరో గుర్తించలేదు, ఇందాక చెప్పిన కేసు జరగలేదు, మామూలుగా మాడుకున్నాం వెళ్ళిపోయాం. రేపు పొద్దున ఇంకో చోటుకి ఎవరో మా ఫ్రెండ్, అరే మా అంకుల్ని ఒకసారి నిన్ను కలవాలంటున్నారు రా ఒకసారి అని. మీ అంకుల్ ఏం చేస్తారు, ఆయన రియల్ ఎస్టేట్ రా, రియల్ ఎస్టేట్ అని నాకేం సంబంధం రా, సరేలే వస్తాను. ఆయన వెళ్తే ఆయన ఫ్రెండ్ ఎవరో ఆ రోజు అనుకోకుండా అక్కడ ఉండడం, అరే ఈ అబ్బాయి బాగున్నాడు అనుకోవడం, అక్కడ జరిగిపోద్ది. ఇక్కడ మిస్ అయిందా అక్కడ జరుగుతుంది, అక్కడ మిస్ అయిందా ఇంకో చోట జరుగుతుంది. 10 times 7 times పాజిటివ్ అవుట్కమ్స్ వస్తాయి నువ్వు పాజిటివ్గా ఉండడం వల్ల. అంతేగాని వర్షం పడుతుంది, ఇప్పుడు వర్షం పడాలనుకుంటే పడలేదు బ్రో, పాజిటివ్గా ఉన్నాను వేస్ట్ అంటే అది కాదు. 10 సార్లలో 7 అవుట్కమ్స్ నీకు ఫేవరబుల్గా జరుగుతాయి. మన ఇండియా వరల్డ్ కప్ గెలిచిందా, అందులో లాస్ట్ 3 hours వరకు గేమ్ మంది అనుకున్నామా, అనుకోలేదు కదా, చేతుల్లో జారిపోయిందని టీవీలు కట్టేసి బయటకు వెళ్ళిపోయామా, స్టేడియం వదిలేసి చాలా మంది బయటకు వెళ్ళిపోయారా, అందరిలోకి అక్కడ అందరూ చేతులు జారిపోయిందని టీమ్ మెంబర్స్ కూడా అనుకున్నారు. విరాట్ కోహ్లీ ఒకటి వెళ్ళి నో వీఆర్ స్టిల్ ఇన్ ద గేమ్, మనం లాస్ట్ బాల్ వరకు ఆడాలి, ఎందుకు రాదో చూద్దాం అని ఒక్క పాజిటివ్ స్టేట్మెంట్ ఇవ్వడంతో మొత్తం అందరు రీవైరింగ్ అయిపోయారు, కప్పు తీసుకొని వచ్చాం. సో పాజిటివ్ మేనిఫెస్ట్ పాజిటివిటీ, వీ హ్యావ్ టు బీ పాజిటివ్ టు మేనిఫెస్ట్ ద థింగ్స్. ఓకే ఓకే సూపర్. ఇదే లైన్లో చూసుకుంటే ఇది యాక్చువల్లీ నేను మెయిన్ అడుగుదాం అనుకున్నాను. బట్ దానికి ముందు మీకు జెమినీ మూవీలో విక్టరీ వెంకటేష్ గారి లాగా కొడుతున్నారనేసి ఎవరైనా చెప్పారో కొంచెం, అంటే ఆ టైప్ మాట్లాడుతున్నారు అలా అనిపిస్తున్నారు, క్యారెక్టరైజేషన్ అంటే డ్రెస్సింగ్ స్టైల్ కానీ ఏమో నాకు సడన్ గా చూడగానే వెంకటేష్ లా అనిపిస్తున్నారు, మాట తీరు, మీ ఐస్ అన్ని అలా అనిపించాయి సడన్ గా. అవునా ఓకే. సో నాకు కొంచెం అలా అనిపించింది. యా ట్రూ. సో టాపిక్లోకి వస్తే ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చాలు అబ్బాయిల కన్నా ఎక్కువ ట్రాన్స్జెండర్స్ కనిపిస్తున్నారు. ఐఎమ్ నాట్ సెయింగ్ ఇట్ ఈస్ రాంగ్, బట్ ఎందుకు అంటే ఇంతకుముందు చూస్తే మనకి ఎక్కువ లేదే, బట్ ఈ మధ్యకాలంలో చూసుకున్నట్లయితే చాలామంది వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా టర్న్ అవుతున్నారు, వాళ్ళు లైఫ్ లీడ్ చేస్తున్నారు, వాళ్ళంతటి వాళ్ళు యూట్యూబ్ ఛానల్స్ రన్ చేసుకుంటే ఇట్ ఈస్ వెరీ గుడ్. సో ఎందుకంటే వాళ్ళకి ఆపర్చునిటీస్ రాకపోయినా వాళ్ళకి ఏదవుతుందో అది చేస్తున్నారు కాబట్టి. బట్ ఎక్కువ శాతం ఎందుకు టర్న్ అవుతున్నారు? మా ఫ్రెండ్స్ గ్యాంగ్స్లో కానీ అమ్మాయిలు ఉన్నప్పుడు ఎక్కువ జనరల్గా మాట్లాడే టాపిక్లో ఇది ఒక హాట్ టాపిక్ అయిపోయింది అనమాట. అసలు మనకి నెక్స్ట్ పెళ్లి చేసుకోవడానికి అబ్బాయిలు దొరుకుతారంటారా, ఏంటి ఇంతమంది టర్న్ అయిపోతున్నారు, అసలు ఇండియాకి ఏమైంది? సో మీరు అబ్జర్వ్ చేస్తుంటే అసలు వాట్స్ యువర్ పర్స్పెక్టివ్ ఆన్ దిస్? నేను కూడా చూశాను, 2-3 చోట్ల కనపడడం జరిగింది. ఇంకా సో మెనీ ట్రెండ్స్ ఆర్ చేంజింగ్, దిస్ ఈజ్ వన్ అమాంగ్ దెమ్ అని అనుకున్నాను. అంతేకాని దాని వెనకాల రీజన్స్ నేనేమి ఫైండ్ అవుట్ చేయాలనుకోలేదు. ట్రెండ్తో చాలా కనపడుతుంటాయి, అది కనపడింది, ఆ ట్రెండ్ కూడా కనపడింది. ఓకే ఫైన్. అంటే ఇదొక ట్రెండ్ అంటే ట్రెండ్స్ చాలా మారుతున్నాయి కదా. అంటే ఇప్పుడు ఇంతకుముందు కూడా ఉండొచ్చు, ఇప్పుడు బయటగా వచ్చి ఇంటర్వ్యూస్లో కూర్చొని మాట్లాడుతున్నారు, వాళ్ళ గురించి కూడా డీటెయిల్స్ క్లియర్ కట్గా తెలుసుకొని అందరికీ చెప్పాలనుకుంటున్నారు. బిగ్ బాస్ లాంటి షోస్లో కూడా ఎక్కడో చూసినట్టుగా కూడా గుర్తు. సో అదే ట్రెండ్ అంటున్నాను నేను. ఇంతకుముందు లేని ఇప్పుడు బాగా జరుగుతుందంటే అదే ట్రెండ్. సో అలా జరుగుతున్నప్పుడు సో వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు అనుకున్నాను, కానీ చాలామంది అదే పనిగా టర్న్ అవుతున్నారా అవ్వట్లేదా అని దాని గురించి నాకు ఇన్ఫర్మేషన్ ఏం లేదు, దిశగా ఆలోచించలేదు ఇప్పుడు. సో నేను ఐ ట్రీట్ ఇట్ యాజ్ వన్ అమాంగ్ ద ట్రెండ్స్. ఓకే, వాట్ ఇఫ్ యూ గెట్ ఏ బిగ్ బాస్ ఛాన్స్ వస్తే
మీరు వెళ్తారా లేదా? ఆ షో గురించి మీరేమనుకుంటారు పర్టికులర్గా? ఒక 10 మందిని తీసుకొచ్చి లోపల పెట్టేసి సమ్ పీపుల్ సేస్ ఇట్ ఈస్ ఎ స్క్రిప్ట్, సమ్ పీపుల్ సేస్ ఇట్ ఈస్ లైక్ నాట్ ఎ స్క్రిప్ట్. సో మీ ఉద్దేశం ఏంటి అసలు ఆ షో మీద? నాకు ఇష్టం లేదండి వెళ్ళటం. ఇష్టం లేదా? ఎందుకు? అంటే మనం లైఫ్లో ఏమైనా ఏమవ్వకపోయినా మన క్యారెక్టర్ మనతో ఉంటుంది. మనం చాలా కష్టపడి బిల్డ్ చేసుకొని ఉంటాం ఆ క్యారెక్టర్ని. ఆ క్యారెక్టర్ని అలా బిల్డ్ చేసుకున్న తర్వాత మీరు అన్నట్టు ఒకవేళ స్క్రిప్ట్ అయింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మన ఇద్దరం బిగ్ బాస్ హౌస్లో ఉన్నాం అనుకోండి, ఒకరోజు మన ఇద్దరం బాగా గొడవ పడడం చూపించారనుకోండి, ఆ రోజు ఇంకో టైంలోనో ఎప్పుడో నేను నెక్స్ట్ డేనో ఎప్పుడో నేను మీకు వచ్చి సారీ చెప్పాను అనుకోండి గొడవ జరిగినందుకు. ఆ సారీ చెప్పడం అనేది ఇట్స్ అ వెరీ బిగ్ థింగ్ కదా. ఒకళ్ళు తప్పు తెలుసుకొని ఇంకొకరికి వెళ్ళి సారీ చెప్తే అవతల మనిషి కూడా చాలా పాజిటివ్గా, చాలా గొప్పగా, ఒక కన్సోలింగ్గా, మళ్ళీ ఎంతో ఫ్రెండ్షిప్ జనరేట్ అయ్యేటట్టుగా సారీ చెప్తే చాలా సాల్వ్ అవుతాయి కదా. సారీ ఇస్ నాట్ ఏ స్మాల్ థింగ్. ఆ సారీ ఎడిటింగ్లో పోతే నేను గొడవ పడిన క్యారెక్టర్ మాత్రమే ఉంటే దాని తర్వాత ఇలాంటివి అంటే వాళ్ళు అదే పనిగా తీసేస్తారని నేను చెప్పట్లేదు. ఇఫ్ దే వాంట్ టు మేక్ ఏ స్టోరీ ఆర్ ఏ హైప్, ఏదైనా హైప్ చేయాలనుకున్నారు అనుకోండి, ఒక 5% ఛాన్స్ ఉన్నా నేను దానిలో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ రోజు ఎందుకు అలా గొడవపడ్డారు, ఆ రోజు ఎందుకు అలా గొడవపడ్డారు అడుగుతూనే ఉంటారు. బిగ్ బాస్లు సీజన్స్ వస్తుంటాయి, కానీ నా లైఫ్ ఒకటే కదా. నా లైఫ్లో ఇప్పుడు ఫర్ సపోజ్ రాహుల్ ద్రావిడ్ అంటే మనకు ఒక ఇన్నింగ్స్ గుర్తు రావచ్చు, లేకపోతే టెండూల్కర్ అంటే మనకు 2 ఇన్నింగ్స్ గుర్తు రావచ్చు. అలాగే నా లైఫ్ అనగానే ఒక సెలబ్రిటీ అనగానే హే బిగ్ బాస్లో గొడవ పడ్డాడు గుర్తుందా అతను అనే అవకాశం ఉంది కదా. నా జీవితాంతం నన్ను నా ఐడెంటిఫికేషన్తోనే చేయొచ్చు కదా. సో ప్రతి వరకు ఆ రోజు నేను నెక్స్ట్ డేనే సారీ చెప్పానండి అది మీరు చూడలేదని ఎన్నిసార్లు చెప్పాలి, ఎంతమందికి చెప్పుకోవాలి? సో నా జీవితం అంతా అదే అయిపోతుంది. సో కానీ నా క్యారెక్టర్ అది కాదు కదా. ఒకవేళ నా క్యారెక్టర్ అది అనుకోండి, అవును నేను అంతే మీకు తెలుసు కదా అనేవాడిని. సో దెర్ ఇస్ ఎ ఛాన్స్ మన క్యారెక్టర్ని వేరే రకంగా పోర్ట్రే చేసే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. ఇంకొకసారి మనం కష్టపడి మనం ఎంతో గర్వపడి మన క్యారెక్టర్ని, మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని మనం ఒక దిశగా వెళ్తున్న దాన్ని చేంజ్ అయింది అనుకోండి, అప్పుడు రెస్ట్ ఆఫ్ ద లైఫ్ అంతా దాన్ని ఫైట్ చేస్తూనే ఉండాలి, లేదా యాక్సెప్ట్ చేసి అవునరా నేను అంతే అనాలి. సో జనాలు మర్చిపోతారు చాలా సీజన్స్ జరుగుతాయి కదా అన్న మాట ఉంది, కానీ మనం వెళ్తే గుర్తొస్తుంది టక్కని మీరు బిగ్ బాస్లో ఆ రోజు గొడవ వెంటనే టక్క వస్తుంది. సో అందుకని నేను వై టు గివ్ దట్ ఛాన్స్, వై టు టేక్ దట్ ఛాన్స్ అని నేను అదొకటి ఇష్టం లేదు నాకు. ఓకే, కమింగ్ బ్యాక్ టు యువర్ పర్సనల్ లైఫ్, 12 ఇయర్స్గా ఇండస్ట్రీలో ఉన్నారు అండ్ యూఎస్ నుండి మెయిన్ వచ్చింది కూడా యాక్టర్గా అవ్వడానికి. బట్ చాలా లిమిటెడ్ రోల్స్ చేశారు అండ్ రికగ్నైజేషన్ అనేది వచ్చినప్పటికీ అంత లెవెల్లో రాలేదు కదా. సో వై డూ యూ థింక్ వాట్ ఈస్ అ మేజర్ డ్రాబ్యాక్ అని మీరు అనుకుంటున్నారు? యూజువల్గా మేజర్ డ్రాబ్యాక్ ఏదో తెలిస్తే అది కరెక్ట్ చేసేసుకుంటాము, కానీ 2-3 థింగ్స్ ఉన్నట్టున్నాయి నా విషయంలో. నేను ఎక్కువగా యాక్టింగ్ మీదే ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉన్నా. నేను ఇంతకుముందు చెప్పినట్టు పిఆర్ గుడ్ మార్నింగ్ చెప్పడం కానీ, ఫాలో అప్ చేయటం కానీ అది కొంతవరకు చేయగలిగాను, కానీ ఇది కొంత ఇష్టం లేకపోయినా బలవంతంగా చేశాను కొంత, అంతేగాని అగ్రెసివ్గా చేయలేదు. బట్ అగ్రెసివ్గా చేసిన ప్రతి ఒక్కళ్ళు సక్సెస్ అవుతారా అంటే అది కూడా లేదు. అదొక రకమైన చిరాకు వచ్చి ఉన్నది కూడా రాకుండా పోయే అవకాశం ఉంది. అది ఎందుకు మరి జరగలేదో నాకు కూడా తెలియదు. నేనైతే చాలా ప్యాషనెట్ యాక్టర్గానే ఉన్నాను, బట్ సూటబిలిటీ ఆఫ్ ది క్యారెక్టర్స్ నన్ను దేనిలో పెట్టాలో కొంచెం తెలియకపోవడం. వస్తున్న స్క్రిప్ట్ ఒక ట్రెండ్ ఉంటుంది కదా, ఒక విధమైన స్క్రిప్ట్స్ వస్తుంటాయి, అందులో దేనిలో పెట్టినా ఒకదాన్ని పెడితే తక్కువ, దాన్ని పెడితే ఎక్కువ, ఆ మధ్యలో ఎక్కడ పెట్టడానికి క్యారెక్టర్స్ లేక చాలామంది చాలా చిన్న రోల్స్ ఉన్నాయండి, మిమ్మల్ని తీసుకొని ఆ రోల్స్ చేయిస్తే బాగోదు, వెయిట్ మంచిది వస్తుంది అప్పుడే చేద్దాం, మీరు చేయడం మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేయడమో మీకు మంచి రోల్ ఇవ్వడమో ఆఫర్ చేయడమో చేస్తే కొంచెం మంచిది చేయాలి కదా, మరీ చిన్న ఉన్నాయి అది మీకు ఎందుకంటే నేను ఒక పాయింట్ ఆఫ్ టైంలో అదేనా పర్లేదు నేను చేస్తాను అనేవాడు. ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఏది నా మైండ్ సెట్ అనేది నేను మెయిన్ లీడ్ అవ్వాలని ఒక మైండ్ సెట్ ఉంది కదా, ఆ మైండ్ సెట్ ఉన్నప్పటికీ ఐ కెన్ ఫ్రేమ్ ఏ పాత్, ఒక పాత్ ఏదో ఒకటి తీసుకొని నేను నా డెస్టినేషన్ రీచ్ అవుతాను. డైరెక్ట్గా అదే వెళ్ళకపోయినా మెల్లగా కాంటాక్ట్స్ పెంచుకోవడం, యాక్టింగ్లో ఎక్స్పీరియన్స్ పెంచుకోవడం, సెట్స్కి వెళ్ళడం, రావడం, కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకోవడం, కాంటాక్ట్స్ బిల్డ్ చేసుకోవడం, దాని ద్వారా నేను అనుకున్నది రీచ్ అయిపోతా. నేను అది అవ్వాలి కదా అని చెప్పి ఏ రోల్ చేయకుండా ఉండాలని నేనేం అనుకోలేదు, ఎవరికి కూడా చెప్పలేదు, ఏది వచ్చినా కానీ చేయాలని అనుకున్నా. కొన్ని నాకు సూటబిలిటీ అయ్యే క్యారెక్టర్స్ రాకపోవడం, నాకు ఇష్టమైన డైరెక్టర్స్ చేసినా కూడా కష్టపడి ఏదో దానిలో ఇవ్వడమే తప్ప నా కోసం అంటే ఒక క్యారెక్టర్ లాగా ఇతను చేస్తేనే బాగుంటుంది అనుకునేటట్టుగా అలా సెట్ కాలేదు. దానికి తోటి ఫస్ట్ 5 years or 4.5 years నేను టెలివిజన్లో సూపర్ బిజీగా ఉన్నా కూడా కొన్ని సినిమాలు చేశాను, దాదాపు ఒక 10 సినిమాలు టెలివిజన్ చేస్తున్నప్పుడు కూడా చేశాను. టెలివిజన్ చేసిన తర్వాత మెయిన్ లీడ్గా హీరోగా లాంచ్ అవ్వడానికి 1.5 years ఒక స్క్రిప్ట్ మీద వర్క్ చేయడం, అది కొన్ని కారణాల వల్ల టేక్ ఆఫ్ అవ్వకపోవడం, తర్వాత వెంటనే కరోనా రావటం, ఒక 3 to 4 years పెద్ద ప్రొడక్టివ్గా జరగలేదు.
బట్ స్టిల్ కాస్టింగ్ డైరెక్టర్స్కి కానీ కొంతమంది డైరెక్టర్స్ కానీ ఇతను మంచి యాక్టర్, ఏ రోజుకైనా మంచి రోల్ ఉంటుంది, మనమే ఇవ్వాలి అనే ఆలోచనతో కూడా కొంతమంది ఉన్నారు. రీసెంట్గా మాదిరాజ్ గారు అని ఒక డైరెక్టర్ ఒక పోస్ట్ రాశారు. మన పాడ్కాస్ట్లు చూసిన తర్వాత ఆయనకి ఏదో మంచి రాయాలనిపించి రాశారు. ఈ గురుచరణ్ అనే అతను ఈ యాక్టర్ని రీప్లేస్ చేద్దామా, ఈ యాక్టర్ బదులు ఇతన్ని పెడదామా, ఇప్పుడు అతను అయిపోయింది కాబట్టి ఇతను తీసుకొద్దామా, అలా ఏ కేటగిరీలో పెట్టలేకపోతున్నాము. కాబట్టే అందరూ కన్ఫ్యూజన్లో ఏది ఇవ్వకుండా పక్కన పెట్టారు. అతి త్వరలోనే మంచి లీగ్లో ఇతను ఉంటాడు. నేనే అతని కోసం మంచి క్యారెక్టర్ కూడా రాసేంత ప్రోగ్రెసివ్గా ఉంది గురుచరణ్ జర్నీ అని ఆయన ఒక పెద్ద పారాగ్రాఫ్ ఒకటి రాశారు. ఓకే, ఇలా అనుకోవచ్చా అంటే వచ్చిన యాక్టర్స్కే రిపీటెడ్ ఆఫర్స్ రావడం వల్ల వేరే యాక్టర్స్కి ఆపర్చునిటీస్ రావట్లేదేమో అనేసి? అది నాకు తెలియదండి. మరి ఎప్పుడైనా ఏదైనా యాక్టర్స్ రెస్పాన్సిబిలిటీ అండి ముందుకు రావడం అనేది. అతను ప్రామిస్ కనపడకపోతే ఎవరైనా ఎందుకు ఆఫర్ చేస్తారు? ఉన్న వాళ్ళతో వెళ్ళాలని అనుకుంటారు. మన రెస్పాన్సిబిలిటీ అది. మనం వీ హ్యావ్ టు ఫైండ్ ద రోల్స్. ఓకే, కాకపోతే ఎవరు కూడా టాలెంట్ని వద్దంటారు కదా. ఎవరైనా పర్ఫార్మెన్స్ ఇరగదీసేస్తున్నాడంటే ఏ డైరెక్టర్ అయినా సరే ఫస్ట్ అది గ్రాప్ చేసుకోవాలి, దాని నుంచి తన సినిమాకి కావాల్సింది పోర్ట్రే చేసుకోవాలనే కదా ట్రై చేస్తారు. సో వాళ్ళ కంట పడట్లేదన్నా, వాళ్ళని ఇంప్రెస్ చేయట్లేదన్నా మనదే తప్పని నేను అనుకుంటాను. ఓకే, బిగ్గెస్ట్ రిగ్రెట్ ఏమనుకుంటున్నారు? ఏదైనా రిగ్రెట్ ఉందా మీకు మీ లైఫ్లో ఇప్పటి వరకు? రిగ్రెట్ అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండటం అనేది నేను ఒక 5-6 ఇయర్స్ నేను కన్సిడర్ చేయలేదు. అంటే జనాలు కూడా అప్పుడు అంత ట్రెండ్ కూడా లేదులేండి. యాక్టివ్గా ఉండడం నేను ఎందుకో యూట్యూబర్గానో లేకపోతే వీడియోస్ రెగ్యులర్గా అప్లోడ్ చేయడమో అలా చేస్తే నెక్స్ట్ తమ్నీల్ ఏం పెట్టాలి ఇలా ఆలోచనలు వెళ్ళిపోయి నెక్స్ట్ టాపిక్ ఏం మాట్లాడితే మనకు వ్యూస్ వస్తాయి, నెంబర్ గేమ్లోకి ట్రాప్ అయిపోతాము. అలా ట్రాప్ అయితే ఇంకా యాక్టింగ్ ఎలా చేయగలము, యాక్టింగ్ కాన్సన్ట్రేషను అదంతా ఉండదు కదా. సో నేను అవన్నీ చేయను, యాక్టింగే కాన్సన్ట్రేట్ చేస్తాను అన్నట్టుగా ఉన్నాను. ఓకే, అలా కాకుండా ఇంకొంచెం సోషల్ మీడియా ప్రెజెన్స్ ఏమైనా పెంచుంటే బాగుండు అని ఒక చిన్న ఆలోచన. బట్ ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ ఎ రీజన్. నవ్ ఐఎమ్ హ్యాపీ, నో రిగ్రెట్స్. ఓకే, సో మీరు అండ్ యువర్ మమ్మ మంచి సింగర్స్ అనుకుంటా కదా? చూసారా? చూసారు. సో మా కోసం ఒక చిన్న పాట. అయ్యో బాబోయ్ ఏంటి ఓన్లీ యూట్యూబ్ లోనేనా? ఇది కూడా యూట్యూబ్ లోనే వస్తుంది. కాపీరైట్ పడిపోద్దండి. పాట పడుకున్నా మేము చూసుకుంటాం. మాకు మూవీసే అన్ని ఏమంటారు యాక్సెప్టెన్స్ ఉంది ఐ డ్రీమ్ వాళ్ళకి. సినిమాలే పెద్ద పెద్ద అప్లోడ్ చేస్తాం మేము, చిన్న పాటను కట్ చేయలేవా? ఏదో టక్కని అడిగితే ఏం పాడాలండి? గ్యాప్ తీసుకుని పాడండి. గ్యాప్ తీసుకోవాలా? ముందు ఆ వీడియో గురించి మాట్లాడదామా? మీరు టక్కని పాట పాడమని అడిగారు. ఆ వీడియో ఏంటి అది చెప్పు. అది మదర్స్ డే రోజు నేను మా మదర్ కలిసి ఒక పాట పాడాలి, అది ఫేస్బుక్లో అప్లోడ్ చేయాలి అని అనుకున్నాం. దళపతి సినిమా నుంచి సింగారాల పైరులు అనే పాట. అందులో ఇద్దరు జెంట్సే, ఆ లేడీ సింగర్ ఉండదు. అయినప్పటికీ నేను మా అమ్మ పాడాలి అది అని మేమిద్దరు నేను మా అమ్మ కలిసి ప్రాక్టీస్ చేస్తున్నాం. ముందు రోజు నైట్, అది కరోనా లాక్డౌన్ టైం అనుకుంటా, అందరం ఇంట్లోనే ఉన్నాము. నేను నాన్న అమ్మ అందరం ఉన్నాము. నేను మా అమ్మతో కలిసి ఏదో చూసుకుంటూ పాడుతున్నాం. అది రిహార్సల్ చేస్తుంటే మా ఫాదర్ దాన్ని వీళ్ళేదో సరదా చేస్తున్నారు కదా అని ఆయన రికార్డ్ చేశారు. అది పాడుతున్నాక మధ్యలో చూసాను ఆయన రికార్డ్ చేయడం. ఓహో ఇది రికార్డింగ్ జరుగుతుంది. మా ఫాదర్ అన్నిటికీ రికార్డ్ చేస్తుంటారు, ఏ చిన్న జరుగుతున్నా రికార్డ్ చేస్తుంటారులే అని అనుకుని కొంచెం మా మదర్ దగ్గర నేను పిచ్చి వేషాలు వేస్తూ ఆమెను టీజ్ చేసుకుంటూ ఏడిపించుకుంటూ అట్లేదో సరదాగా పాడిన తర్వాత అది చూసి చాలా జాలీగా చాలా క్యూట్గా భలే ఉంది. మళ్ళీ నెక్స్ట్ డే పాడడం ఎందుకు, ఇదే పెట్టేద్దామని దాన్ని అప్లోడ్ చేశాను. చేస్తే అది చాలా మంచి రెస్పాన్స్. అదే మీరు చూసినట్టున్నారు. సో దట్ ఈస్ హౌ ఊరికే పాడదామని పాడాం. మా మదర్ చాలా మంచి సింగర్, కానీ నేనేం మంచి సింగర్, నేను బాత్రూమ్ సింగర్నే. కానీ మా మదర్తో కలిసి పాడితే నేను మంచి సింగర్ కాకపోయినా మా అమ్మతో కలిసి పాడుతున్నందుకు నన్ను 2-3 మెచ్చుకుంటారా అనుకున్నా. మా మదర్ పాడడం, షీజ్ ఎ సింగర్, కానీ ఫస్ట్ టైం ఫేస్బుక్లో ఆమెను అందరూ చూడడం, దాంతో అందరూ అమ్మ చాలా బాగా పాడారు మొత్తం ఒక 500 కామెంట్లు వస్తే 499 మా అమ్మనే మెచ్చుకున్నారు. నన్ను ఒక్కరు కూడా మెచ్చుకోలేదు. నేను సింగర్ కాదు, కానీ ఆవిడతో మెచ్చుకోలేదంటే అర్థం ఏంటండి? మనం పాడలేదనే కదా అర్థం. పర్లేదు, ఇక్కడ పాడాలా? పాడండి. ఏమో ఎవరైనా మ్యూజిక్ డైరెక్టర్ వాయిస్ ఇంత బాగుంది అనుకోవచ్చుగా. వద్దు, అనవసరంగా మ్యూజిక్ ఇండస్ట్రీని చెడగొట్టడం నాకు ఇష్టం లేదు. ఓకే, బాత్రూమ్ అనుకోండి. బాత్రూమ్ లో మీరు ఒక్కరే ఉన్నారు అనుకుని పాడండి. బాత్రూమ్ మనం ఒక్కరే ఉంటాం కదా, మీరు ఒక్కరే ఉంటారు. నువ్వు నిజం, నీ నవ్వు నిజం, నా కంటి కాంతి నడుగు, వేరే వెన్నెలుంది అనదు, ఉన్నదాన్ని వెన్నెలనదు. నేను నిజం, నా ప్రేమ నిజం, ఇది పిచ్చితనం మనకు,
అన్నా మనసు మాట వినదు, విన్నా అవును కాదు అనదు. నీలో నా సంతకం చెరిపేవి లేదుగా, కనకే ఈ జీవితం కరిగే కల కాదుగా. అరే నువ్వు నేను రెండక్షరాలుగా మారాలిగా ప్రేమయ్యిలాగా. అరే ప్రేమే అయినా ఇకపైన కొత్తగా మన పేరుగా పిలిపించుకోదా. ఇదే మూవీ సాంగ్? మనసు మాట వినదు. ఓ చాలా బాగుంది. మీకు నిజంగా ఇండస్ట్రీలో సింగర్ గా కూడా ఆఫర్స్ వస్తాయండి. నిజంగా బాగా పాడారు. కావాలంటే ఆడియన్స్ చెప్తారు. ఓకే, లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ క్వశ్చన్, వాట్ ఆర్ యువర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్? ఏంటి నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? ఇప్పుడు చిరంజీవి గారి ఫిలిం విశ్వంభరలో ఒక రోల్ చేస్తున్నాం. ఓ కొట్టారుగా ఛాన్స్ కొట్టాం. ఆయన ఎప్పుడు ఆరాధిస్తుంటాం కానీ ఆయన పక్కన ఉంటాం నాకే నమ్మలేని ఒక నిజంలాగా అనిపించింది. ఫస్ట్ డే ప్యాకప్ అయిన తర్వాత చిరంజీవి గారితో యాక్ట్ చేశాను నేను. అది ఎక్కడుండేవాడు, ఎక్కడొచ్చి ఏం జరిగిందిరా నీ లైఫ్లో అని అనుకున్నా. అదొక పర్సనల్ మూమెంట్ నాకు. అండ్ బాలయ్య బాబు గారి సినిమాలో కూడా చేస్తున్నా. ఓకే, చాలా మంచి ఎక్స్పీరియన్సెస్. ఒకేసారి చిన్నప్పటి నుంచి చూస్తాను. బాలయ్య గారి లుక్ ఎలా ఉండబోతుంది నెక్స్ట్ మూవీలో? లుక్ చాలా చాలా బాగుంటుంది. ఓకే, చాలా బాగుంటుంది. ఆయన చిరంజీవి గారు బాలకృష్ణ గారి సినిమాలు వన్ ఆఫ్టర్ వన్ రిలీజ్ అవుతూ ప్రతిదానికి చొక్కాలు చింపుకొని టికెట్ల కోసం లైన్లో నిలబడి ఆ రోజుల నుంచి ఇద్దరితో ఒకేసారి పనిచేయటం అది నాకే దక్కిందేమో అదృష్టం అని అనిపిస్తుంది. ఇద్దరు లెజెండరీ పీపుల్ని ఒకరోజు సెట్లో బాలయ్య బాబు గారిని, ఇంకో రోజు సెట్లో చిరంజీవి గారిని ఆల్టర్నేట్గా చూస్తూ ఒక 6-7 months ఊటీలో కూడా షూట్ చేసాం. ఒక మంచి విషయం చెప్పాలి ఇక్కడ. చెప్పండి. ఓకే, ఊటీలో షూట్ చేసాం బాలయ్య బాబు గారి సినిమా. ఆ రోజు నైట్ షూటింగ్, ఏదో దీపావళి సెట్టింగ్, ఏదో దే ఆర్ టేకింగ్ సమ్ టైమ్ టు సెటప్. మాకందరికి చెలేస్తుంది, యాక్టర్స్ అందరికీ. మా అందరికి ఒక చిన్న క్యాంప్ ఫైర్ లాగా వేసి అందరికి చుట్టూ కుర్చీలు వేశారు. అక్కడ కూర్చోండి, రెడీ అవగానే పిలుస్తాం, నెక్స్ట్ షార్ట్ చేద్దామని. బాలయ్య బాబు గారు కూడా వచ్చి కూర్చున్నారు. ఆయన ఎలా ఉంటుందంటే ఆయన సార్ రాగానే అందరూ అలర్ట్ అయిపోయి అలాగ జాలీగా ఉంటారు అనమాట. ఆయన కూడా ఫుల్ ఫ్రెండ్లీ. సార్ హాయ్ సార్, ఏమ్మా, అలా జోవియల్గా ఉంటుంది అనమాట. అలా కూర్చొని వి స్టార్టెడ్ ప్లేయింగ్ అంతాక్షరి ఆడుతుంటే ప్రతి థర్డ్ సాంగ్ బాలయ్యబాబు సాంగ్ వస్తుంది. మనం చిన్నప్పటి నుంచి ఎన్ని చోట్ల ఆడుంటాం, పెళ్ళిళ్ళు ఆడుంటాం, కజిన్స్తో ఆడుంటాం, ఇంట్లో ఆడుంటాం, తెగ పాడుంటాం పాటలు. ఆయన బాలయ్యబాబు అంటేనే ట్రెండ్ కదా, అసలు క్లబ్ అయినా పబ్ అయినా ఆయన సాంగ్ లేకుండా ముగిదు. సో మనం ఎక్కడెక్కడ రకరకాల చోట్ల పాడుంటాం. చాలా సినిమా హీరోల పాటలు వచ్చి ఉంటాయి. కానీ పాడుతుంటే ఎవ్రీ థర్డ్ సాంగ్, సెకండ్ సాంగ్, ఫోర్త్ సాంగ్ బాలయ్య బాబు గారి సినిమాలో ఏదో ఒక సాంగ్ వస్తూనే ఉంది. అక్కడ ఆయన ఉన్నారు, ఆయన ముందే ఆయన పాటలు పాడుతున్నాం, ఆయన కూడా గొంతు కలుపుతున్నారు సరదాగా. నాకు ఒక చిన్న మూమెంట్ ఫీల్ అయ్యా నేను. అరే ఎన్ని ఇయర్స్ స్పాన్, ఎన్ని రకాల పాటలు, బ్లాక్ అండ్ వైట్ నుంచి ఇప్పటిదాకా ఒక మనిషి సాంగ్స్ మనం పాడుతుంటే ఆ మనిషి అక్కడే ఉంటే అది ఎంత పెద్ద అచీవ్మెంట్ అది. ఆయన కూడా ఆయన పాటలు పాడుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటే, ఆయన ఎన్ని ఏళ్ల నుంచి ఒకే పని, యాక్టింగ్ అనే పని ఇంత చేస్తుంటే, ఇంత క్వాంటిటీ ఆఫ్ వర్క్ అండ్ క్వాలిటీ ఆఫ్ వర్క్ చేస్తుంటే, మన అంతాక్షరిలో పాటల్లో కూడా ఆయన పాటలు ఆయనే పాడుకుంటూ అక్కడ ఉన్నారంటే ఒక స్పాన్ ఆఫ్ లైఫ్ చూసి చాలా ఇన్స్పిరేషన్ అనిపించింది. ఓకే, బట్ బేసిక్గా బాలయ్య అనగానే ఆయన కొంచెం కోపదార మనిషి అంటారు, ఎంతవరకు నిజం అసలు? ఏమోనండి, నాకైతే ఆయనలో ఒక 20 years పర్సన్లో ఉండే జోష్ ఉంటుంది చూసారా, అది ఉంటుంది ఆయనలో. ఓకే, అయ్యో బాబోయ్, అన్బిలీవబుల్. ఎవర్ షేర్డ్ ఫుడ్ విత్ హిమ్ ఎప్పుడైనా? ఫుడ్ లేదు, షేర్ చేసుకోలేదు. ఫుడ్ అంటే మేము కలిసి మాట్లాడుతున్నప్పుడు తెచ్చిస్తారు కదా బిస్కెట్ అది ఇది, సార్ తినేటప్పుడు మాకు కూడా ఇచ్చేవాళ్ళు. ఆయనలో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, అసలు ఆయన మైండ్లో స్టాప్ అయిపోయింది. ఆయన ఏజ్ 20-23 దగ్గర అయిపోయారు ఆయన. అక్కడే ఉన్నారు ఇంకా. ఫుల్ ఎనర్జెటిక్. అయ్యో బాబోయ్, అసలు మేమే ఆయన ముందు ముసలోళ్ళం ఏంటి, మేము ఈయనంటే ఇంత యాక్టివ్గా ఉన్నారని అనిపిస్తుంది ఆయన చూస్తే. ఎవరికైనా అదే అనిపిస్తుంది. చైల్డ్ లైక్ పర్సన్ ఆయన ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎనర్జీ. పాన్ ఇండియా మూవీసా అవి ఇప్పుడు? అనుకుంటానండి, కరెక్ట్గా తెలియదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండి. ఈ పాడ్కాస్ట్లో ఆల్మోస్ట్ లైక్ ఏవైతే మీ నుండి తెలుసుకోవాలనుకున్నామో అన్నీ తెలుసుకున్నామని అనుకుంటున్నాను. అండ్ ఇప్పుడు మీరు ఏవైతే ఆల్వేస్ లైక్ దేని గురించి అయితే మీరు డ్రీమ్స్ చేస్తూ ఉన్నారో ఇప్పుడు అవి అచీవ్ అవుతున్నారు. అండ్ బిగ్ స్క్రీన్ మీద మీ అసలైన యాక్టింగ్ ఇప్పటి వరకు మేము 10% చూసుంటాము. అండ్ ఈ ఫిల్మ్స్ త్రూ ఫుల్గా చూసే ఛాన్స్ దొరుకుతుంది. అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్. అండ్ యూ కెన్ ఆల్సో ఎండ్ విత్ థ్యాంక్స్ గివింగ్ పార్ట్.
థ్యాంక్స్ గివింగ్ పార్ట్ ఎవరికన్నా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నారా, పేరెంట్స్? ఆఫ్ కోర్స్, యా. అండ్ ఈ హోల్ జర్నీలో ఇంత పెద్ద జర్నీలో వేరే ఏ పని చేయకుండా ఓన్లీ యాక్టింగే 10-12 ఏళ్ళుగా చేస్తూ రావాలి అంటే షూర్ షార్ట్గా మనకు సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు ఉంటారు, మనల్ని కంప్లీట్గా నమ్మి. నాకన్నా కూడా నా ఫ్రెండ్స్ ఎక్కువగా నమ్మారు నన్ను, వీడు ఏదో ఒక రోజు ఏదో ఒకటి చేస్తాడని. అన్కండిషనల్ సపోర్ట్, అన్కండిషనల్ లవ్ వాళ్ళు ఇచ్చి ఉంటారు. సో మా ఫ్రెండ్స్ అందరికీ ఎప్పటికైనా సరే రుణపడి ఉంటాను. ఈ ఐ డ్రీమ్ ఇంటర్వ్యూ తరపున, పాడ్కాస్ట్ తరపున చెప్పాలనుకుంటున్నాను. అండ్ పేరెంట్స్కి ఇప్పటిదాకా రోల్స్ ఇచ్చి ఎంతో కొంత చేసిన, చాలా తక్కువ వర్క్ కూడా ఎంతో కొంత పేరు, నేను చేసిన వర్క్ కన్నా నాకు వచ్చిన పేరే కొంచెం ఎక్కువ. సో అలా రావడానికి కారణమైన డైరెక్టర్స్కి, కాస్టింగ్ డైరెక్టర్స్కి అందరికీ థ్యాంక్ యూ. మీకు కూడా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.